ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మనం ఈ వీడియోలో జిఎండ్ఎస్ఆర్ సిరీస్లో ప్రీవియస్గా కొన్ని వీడియోస్ చేసాము మరియు ఈరోజు ఆ సిరీస్ని కంటిన్యూ చేయటం మీ అందరికీ తెలియచేసేది ఏమనగా మనము ఈ యూట్యూబ్లో 3 సిరీస్ని స్టార్ట్ చేసాము. ఒకటి జిఎండ్ఎస్ఆర్ థియరీ, రెండోది యాక్సిడెంట్ మాన్యువల్ థియరీ, మూడోది జిఎండ్ఎస్ఆర్ మీద ఎంసీక్యూ ఫామ్లో కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవటం, దాని మీద డిస్క్రిప్షన్ ఇస్తూ దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ థియరీ అన్నది లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎయిదర్ ఇట్ మే బి ఏ జిఎండ్ఎస్ఆర్ ఆర్ ఇట్ మే బి ఏ యాక్సిడెంట్ మాన్యువల్. సో వాట్ ఎవర్ ఇట్స్. సో ఎందుకు ఈ జిఎండ్ఎస్ఆర్ని మనం చెప్తున్నాం అంటే, మీరు ఏ మెటీరియల్ అన్నా తీసుకున్నా కానీ బేసిక్ మనకి బేసిక్ ఏంటి అంటే జిఎండ్ఎస్ఆర్ అన్నది స్టాండర్డ్ బుక్. ఈ జిఎండ్ఎస్ఆర్లో నుంచే మీకు ఏదైనా బిట్ అడగాల్సి వస్తుంది. సో కంప్లీట్ ఈ జిఎండ్ఎస్ఆర్ని మీరు లైన్ టు లైన్ చదివితే మీకు కంప్లీట్గా నాలెడ్జ్ అన్నది గెయిన్ చేసుకుంటారు. అంతేగాని ఒక మెటీరియల్ని బైహార్ట్ చేయటం వల్ల కానీ ఏది మనకి తెలియదు. మీరు ఈ జిఎండ్ఎస్ఆర్ను కూడా ఏదో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మీరు ఏదన్నా ఒక కొత్త విషయం తెలుసుకుంటున్నారు అన్న విధంగా మీరు ఈ జిఎండ్ఎస్ఆర్ని కానీ డే బై డే రోజు చదువుతూ ఇంప్రూవ్ చేసుకుంటే మీకు డే బై డే చాలా నాలెడ్జ్ అన్నది గెయిన్ అవటం జరుగుతుంది. సో మనము ఈ జిఎండ్ఎస్ఆర్లో సెకండ్ చాప్టర్ కంప్లీట్ 11 రూల్స్ ఉంటాయి. 11 రూల్స్ గురించి మనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్లో మనకి టోటల్గా ఈ థర్డ్ చాప్టర్ అనేది సిగ్నల్ గురించి చెప్తుంది. అందులో టోటల్గా 85 రూల్స్ ఉంటుంది. అందులో మనము 3.7 వరకు అంటే 7 రూల్స్ని మనం క్షుణ్ణంగా కంప్లీట్ చేసాం. ప్రీవియస్ వీడియోలో మనం చేసింది ఏంటంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ద డిస్టెంట్ అండ్ దేర్ ఇండికేషన్. డిస్టెంట్ సిగ్నల్ అంటే ఏంటి, దాంట్లో ఉండే ఇండికేషన్స్ ఏంటి అన్నది మనం చూడటం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాము అంటే 3.8 అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ స్టాప్ సిగ్నల్స్ అండ్ దేర్ ఇండికేషన్. స్టాప్ సిగ్నల్ అంటే ఏంటి అన్నది తెలుసుకుంటాము మరియు దాని యొక్క ఇండికేషన్స్ ఏంటో చూద్దాము. ఓకేనా? స్టాప్ సిగ్నల్ అంటే ఏంటి అంటే ఏ సిగ్నల్కి అయితే డేంజర్ ఆస్పెక్ట్ ఉంటుందో దాన్ని స్టాప్ సిగ్నల్ అంటారు. ఏ సిగ్నల్ అయితే ఒక ట్రైన్ని ఆపగలదో ఆ సిగ్నల్ని మనం ఏమంటాము అంటే స్టాప్ సిగ్నల్ అంటాము. ఈ స్టాప్ సిగ్నల్స్లో మనకి ఇప్పుడు మనం జిఎండ్ఎస్ఎల్ ఏముందో చూద్దాం. 3.8లో ఫస్ట్ పాయింట్ ఏముంది? డిస్క్రిప్షన్ ఆఫ్ స్టాప్ సిగ్నల్స్ అండ్ దర్ ఇండికేషన్స్లో ఏ సెమాఫోర్ స్టాప్ సిగ్నల్ హ్యాస్ ఎ స్క్వైర్ ఎండెడ్ ఆర్మ్. ఇది ఇంపార్టెంట్. మనకి ఓల్డెన్ డేస్లో సెమాఫోర్ సిగ్నల్స్ అని ఉన్నాయి. ఇప్పుడు మనకి అన్ని కలర్ లైట్ సిగ్నలింగ్ టెరిటరీలో అన్ని పొజిషన్ లైట్ సిగ్నల్స్ ఉన్నాయి. సో ఓల్డెన్ డేస్లో ఉన్న సెమాఫోర్ సిగ్నల్ ఏ షేప్లో ఉంటుంది అంటే స్క్వైర్ ఎండెడ్ ఆర్మ్. ఆ ఆర్మ్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్మ్ బ్యాక్స్ అంటే ఆర్మ్ ఎండ్లో ఎలా ఉంటుందంటే స్క్వైర్ షేప్లో ఉండటం జరుగుతుంది. ద ఆస్పెక్ట్ అండ్ ద ఇండికేషన్ ఆఫ్ ఎ సెమాఫోర్ స్టాప్ సిగ్నల్ వర్కింగ్ ఇన్ ద లోవర్ క్వాడ్రంట్ యాజ్ షోన్ బిలో. సో లోవర్ క్వాడ్రంట్లో మనకి సెమాఫోర్ సిగ్నల్స్ ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, ముందుగా మనకి ఏ సిగ్నల్ గురించి అన్నా ఆ ఆస్పెక్ట్ ఏంటి, 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఆన్ ఆస్పెక్ట్లో ఏం చేస్తుంది మరియు ఆఫ్ ఆస్పెక్ట్లో ఏం చేస్తుంది. ఆన్ ఆస్పెక్ట్లో ఉండే ఇండికేషన్ ఏంటి, ఆఫ్ ఆస్పెక్ట్లో ఉండే ఇండికేషన్ ఏంటో చూడటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ పిక్చర్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ స్టాప్ ఆస్పెక్ట్ మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది, లోకో పైలట్కి ఏం తెలియజేస్తుంది అంటే వాట్ that stop signal will indicate to the loco pilot means stop dead అన్నది ఇండికేట్ చేయడం జరుగుతుంది. if it is a proceed aspect then that proceed aspect indicate to the loco pilot is proceed with his train. ఆ ట్రైన్ ద్వారా ఈ ట్రైన్ని ప్రొసీడ్ అవ్వవచ్చు అని చెప్తుంది. ఒక్కసారి మీరు ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేస్తే ఆన్ ఆస్పెక్ట్లో ఎలా ఉంది, డయాగ్నల్గా ఉంది. అంటే మనకి డయాగ్నల్గా కాకుండా హారిజెంటల్గా ఉంది. కానీ ఆఫ్ ఆస్పెక్ట్లో ఏమైంది, అది 45 degrees డౌన్ అవటం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ద ఆస్పెక్ట్ అండ్ ఇండికేషన్ ఆఫ్ ఏ సెమాఫోర్ స్టాప్ సిగ్నల్ వర్కింగ్ ఇన్ ద అప్పర్ క్వాడ్రంట్ ఆర్ షోన్ ఇన్ ద బిలో. సో ఇది లోవర్ క్వాడ్రంట్లో ఈ పిక్చర్లో. నెక్స్ట్ మీరు కింద చూస్తే అప్పర్ క్వాడ్రంట్లో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూడగలుగుతాము. అప్పర్ క్వాడ్రంట్లో ఆన్ పొజిషన్ ఏంటి, ఆస్పెక్ట్ ఏంటి, స్టాప్. అదే ఇండికేషన్ ఎలా ఉంటుందంటే స్టాప్ డెడ్ అని ఉంటుంది. అది అప్పర్ క్వాడ్రంట్ కాబట్టి దీంట్లో కాషన్ ఆస్పెక్ట్ ఉంటుంది మరియు ప్రొసీడ్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. కాషన్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇది 45 degrees అప్కి రైస్ అవటం జరుగుతుంది. అదే మీకు ప్రొసీడ్ ఆస్పెక్ట్ అంటే 90 degrees అన్నది అప్కి రైజ్ అవటం జరుగుతుంది. ఈ పిక్చర్లో మనకి కాషన్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ప్రొసీడ్ అండ్ బీ ప్రిపేర్ టు స్టాప్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్ సిగ్నల్. మీరు ట్రైన్ని కాషియస్గా ప్రొసీడ్ అవ్వండి. కానీ అప్పుడు ప్రొసీడ్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే యూ షుడ్ బి రెడీ, యూ షుడ్ బి ప్రిపేర్ టు స్టాప్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్ సిగ్నల్. రాబోయే నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ దగ్గర ఆగే విధంగా
నువ్వు నీ ట్రైన్ని నీ కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. ప్రొసీడ్ అంటే ఏంది? ద బ్లాక్ సెక్షన్ అహెడ్ ఈజ్ ఆల్సో క్లియర్. ముందున్న బ్లాక్ సెక్షన్ కంప్లీట్గా క్లియర్ ఉంది, ముందున్న స్టాప్ సిగ్నల్ కూడా మీకు క్లియర్గా ఉంది. అందువల్ల సెక్షన్ని మొత్తం నువ్వు ప్రొసీడ్ ఆస్పెక్ట్తో ఫుల్ స్పీడ్తో అంటే సెక్షనల్ స్పీడ్ నెక్స్ట్ బుక్డ్ స్పీడ్ ప్రకారం మీరు ఎంత స్పీడ్ అయితే వెళ్ళాలో అంత స్పీడ్లో మీరు వెళ్ళవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ద ఆస్పెక్ట్ అండ్ ఇండికేషన్ ఆఫ్ ఏ కలర్లెస్ స్టాప్ సిగ్నల్ ఆర్ షోన్ బిలో. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్, మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఆల్మోస్ట్ మనకి అన్ని పొజిషన్ లైట్ సిగ్నల్స్ ఉండటం జరుగుతుంది. ఈ పొజిషన్ లైట్ సిగ్నల్స్లో మనకి ఎలా చూడాలి అన్నది ఇప్పుడు మనము ఇక్కడ చదువుకోబోతున్నాము పొజిషన్ లైట్ సిగ్నలింగ్లో. ఓకేనా? సో ఒక్కసారి చూడండి, ఇది కలర్ లైట్ స్టాప్ సిగ్నల్లో కూడా ఏంటంటే టూ ఆస్పెక్ట్ సిగ్నల్ మల్టిపుల్ ఆస్పెక్ట్ సిగ్నల్స్ అని రెండు రకాలుగా ఉంటుంది. ఏదైతే మనకి ప్రీవియస్గా క్వాడ్రంట్ లోవర్ క్వాడ్రంట్ మరియు అప్పర్ క్వాడ్రంట్ ఏదైతే ఉందో అదేవిధంగా మనకి ఇక్కడ కూడా టూ ఆస్పెక్ట్ అండ్ మల్టిపుల్ ఆస్పెక్ట్ సిగ్నలింగ్ అన్నది రెండు విధాలుగా ఉంటుంది. ఇప్పుడు మనకి టూ ఆస్పెక్ట్ సిగ్నలింగ్లో స్టాప్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది చూడండి. ఒక డేంజర్ లైట్ అన్నది లిట్ అయ్యి ఉంది, అది స్టాప్ ఆస్పెక్ట్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే లోకో పైలట్ని స్టాప్ డెడ్ అని ఇండికేట్ చేయడం జరుగుతుంది. అదే ఒకవేళ సిగ్నల్ని టేకన్ ఆఫ్ చేసినప్పుడు అది ఏ ఆస్పెక్ట్ చూపిస్తుంది అంటే ప్రొసీడ్ ఆస్పెక్ట్ చూపించడం జరుగుతుంది. అది ప్రొసీడ్ అంటే ద బ్లాక్ సెక్షన్ అహెడ్ ఈజ్ ఆల్సో క్లియర్, ద ట్రైన్ ఈజ్ రెడీ టు ప్రొసీడ్ త్రూ ద స్టేషన్. సో స్టేషన్ ద్వారా ప్రొసీడ్ అయిపోవచ్చు అని దాని మీనింగ్. అదే మల్టిపుల్ 3 ఆస్పెక్ట్ సిగ్నల్ మల్టిపుల్ 4 ఆస్పెక్ట్ సిగ్నలింగ్లో కలర్ లైట్ సిగ్నలింగ్ టెరిటరీలో ఎలా ఉంటుందో నెక్స్ట్ పిక్చర్లో చూద్దాము. ఇప్పుడు స్టాప్ అన్నది ఏంటి అంటే, స్టాప్ అంటే ఏమి ఇండికేట్ చేస్తుంది లోకో పైలట్ కంటే స్టాప్ డెడ్ అని ఇండికేట్ చేస్తుంది. మల్టిపుల్ ఆస్పెక్ట్ కాబట్టి 3 ఆస్పెక్ట్ సిగ్నలింగ్ టెరిటరీలో మనకి 3 ఆస్పెక్ట్స్ చూపేది. ఆస్పెక్ట్ అంటే ఏం లేదండి, ఆ సిగ్నల్ ఎన్ని విధాలుగా చూపగలదు మనకి సిగ్నల్. ఒకవేళ 3 లైట్లు ఉంటాయి కాబట్టి 3 రకాలుగా చూపగలదు ఆ సిగ్నల్. ఒకటి డేంజర్ చూపించగలదు అంటే రెడ్ లైట్ చూపించగలదు, రెండోది కాషన్ చూపించగలదు అంటే ఎల్లో లైట్ చూపించగలదు, మూడోది గ్రీన్ లైట్ చూపించగలదు. మూడోది గ్రీన్ లైట్ మీన్స్ ఇట్ విల్ షో ఎ ప్రొసీడ్ ఆస్పెక్ట్. ఒకవేళ 4 ఆస్పెక్ట్ సిగ్నల్స్ అంటే 4 లైట్లు వెలుగుతాయి. ఒకటి డేంజరు, బాటంలో ఎప్పుడు డేంజర్ ఉంటుంది, సెకండ్ది కాషన్ ఉంటుంది, ఒక సింగిల్ ఎల్లో వెలిగితే కాషన్ ఉంటుంది, లాస్ట్ డబల్ ఎల్లో ఉంటుంది. డబల్ ఎల్లో ఉండటం ఏంటంటే అటెన్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం అటెన్షన్ ఇండికేట్ చేస్తుందో దాని మీనింగ్ ఇండికేషన్ ఏంటి అంటే ప్రొసీడ్ అండ్ బీ ప్రిపేర్డ్ టు పాస్ ద నెక్స్ట్ సిగ్నల్ ఎట్ సచ్ రెస్ట్రిక్టెడ్ స్పీడ్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ బై ద స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్. కాషన్ ఏంటి అంటే నెక్స్ట్ రాబోయే స్టాప్ సిగ్నల్ ఏదైతే ఉందో అది డేంజర్లో ఉంది, ఆ సిగ్నల్ కాడ నువ్వు ఆగేటందుకు సిద్ధంగా ఉండి ట్రావెల్ చేయండి అని మీనింగ్. అదే ఒకవేళ 2 ఎల్లో లైట్లు వెలిగినప్పుడు దాన్ని మనం అటెన్షన్ అని అంటాం జరుగుతుంది. అది లోకో పైలట్కి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మూవ్ కాషియస్లీ అండ్ బీ ప్రిపేర్డ్ టు పాస్ ద నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ ఏదైతే ఉందో ఆ స్టాప్ సిగ్నల్ కూడా నువ్వు పాస్ అవ్వచ్చు, బట్ విత్ ఏ రెస్ట్రిక్టెడ్ స్పీడ్. ఆ రెస్ట్రిక్టెడ్ స్పీడ్ 10 20 15 30 అనేది ఎవరు చెప్తారు అంటే ఇట్ విల్ బి ఇండికేటెడ్ త్రూ ద స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళ జోనల్ రైల్వేలో ఏదైతే ఎస్ఆర్ ఉందో ఆ ఎస్ఆర్ని మనం ఫాలో అవ్వాలి. అండ్ దెన్ ప్రొసీడ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే proceed, the block section ahead is clear and you can proceed with his train with the normal speed తో మాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ తో అతను వెళ్ళిపోవచ్చు. ఇది మినీ స్టాప్ సిగ్నల్ యొక్క ఆస్పెక్ట్స్. స్టాప్ సిగ్నలింగ్ యొక్క ఆస్పెక్ట్స్ మీకు పొజిషన్ లైట్లో చాలా ఇంపార్టెంట్. పొజిషన్ లైట్లో 3 రకాలు చెప్పుకున్నాం. ఒకటి 2 ఆస్పెక్ట్ సిగ్నలింగ్, రెండోది అంటే 3 ఆస్పెక్ట్ సిగ్నలింగ్ టెరిటరీ, నాలుగోది ఏంటి అంటే 4 ఆస్పెక్ట్ సిగ్నలింగ్ టెరిటరీస్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము మెయిన్ సబ్జెక్ట్లోకి ఎంటర్ అవటం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ పాయింట్ చూడండి, 3.9 రూల్ నెంబర్ చూస్తే కైండ్స్ ఆఫ్ ఫిక్స్డ్ సిగ్నల్ ఫర్ అప్రోచింగ్ ట్రైన్. ఒక ట్రైన్ మన స్టేషన్కి అప్రోచ్ అవుతుంది అంటే రిసీవ్ చేసుకునే దానికి ఉండే సిగ్నల్స్. మన స్టేషన్ మాస్టర్ వర్క్ ఏముంటుంది అంటే ఒక ట్రైన్ని మన స్టేషన్ నుంచి ముందు స్టేషన్కి పంపిస్తాము,
మన స్టేషన్కి రేర్ వైపు ఉన్న స్టేషన్ మాస్టర్ గారికి పర్మిషన్ ఇచ్చి రేర్ వైపు నుంచి మన స్టేషన్కి బండిని రిసీవ్ చేసుకోవటం, మన స్టేషన్ నుంచి ముందు స్టేషన్కి బండిని డిస్పాచ్ చేయటం చేసేది మన స్టేషన్ మాస్టర్ యొక్క ప్రైమరీ డ్యూటీ. నెక్స్ట్ ఇందులో 3.9 రూల్ నెంబర్లో ఏం చెప్తున్నారు అంటే, ఫిక్స్డ్ స్టాప్ సిగ్నల్ అప్రోచింగ్ ట్రైన్ అంటే మన స్టేషన్కి వచ్చే ట్రైన్ని మనం రిసీవ్ చేసుకునేదానికి ఎన్ని రకాల సిగ్నల్స్ ఉండటం జరుగుతుంది అంటే మనకి టోటల్గా 4 టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటుంది. ద స్టాప్ సిగ్నల్ విచ్ కంట్రోల్ ద మూమెంట్ ఆఫ్ ట్రైన్స్ అప్రోచింగ్ స్టేషన్స్ ఆర్ ఆఫ్ 3 kinds. మనకి రిసెప్షన్ సిగ్నల్స్ మొత్తం మనకి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి అవుటర్ సిగ్నల్, రెండోది హోమ్ సిగ్నల్, మూడోది రూటింగ్ సిగ్నల్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రిసెప్షన్ సిగ్నల్స్ ఎన్ని రకాలు ఉంటాయి, మన స్టేషన్లోకి ఒక బండిని రిసీవ్ చేసుకునేదానికి ఉండే సిగ్నల్స్ ఎన్ని రకాలు అన్నది మనకి 3.9లో ఇవ్వటం జరుగుతుంది. 3.9లో మనకి 3 రకాలని చెప్పడం జరుగుతుంది. ఏంటి, వాట్ ఆర్ దోస్ 3 signals for receiving a train? Whenever a train is approaching our station, that train will be received to our station by using 3 signals, that is outer signal, home signal మరియు and also the routing signals. Outer signal ఏంటో home signal ఏంటో క్లియర్గా చూ. Outer signals when provided in the first stop signal of the station and is located at an adequate distance outside the point up to which the line may be obstructed after line clear has been granted to obtaining by the station master. అవుటర్ సిగ్నల్ ఎక్కడైతే ప్రొవైడ్ చేశారో ఆ సిగ్నల్ని మనం ఫస్ట్ స్టాప్ సిగ్నల్ ఆఫ్ ద స్టేషన్ అని అంటాం జరుగుతుంది. ఏ స్టేషన్లో అయితే అవుటర్ సిగ్నల్ ఉంటుందో దాన్ని ఫస్ట్ స్టాప్ సిగ్నల్ అంటాం జరుగుతుంది. ఒకవేళ అవుటర్ సిగ్నల్ అన్నది లేకపోతేనే హోమ్ సిగ్నల్, అవుటర్ సిగ్నల్ అంటారు. ఇప్పుడు ఒక స్టేషన్లో అవుటర్ ఉంది, దానికి ముందు హోమ్ సిగ్నల్ ఉంది. అప్పుడు మనం ఫస్ట్ స్టాప్ సిగ్నల్ని ఏమనాలి అంటే అవుటర్ సిగ్నల్ని ఫస్ట్ స్టాప్ సిగ్నల్ అని అనాలి. ఒకవేళ అవుటర్ సిగ్నల్ లేదు, అప్పుడు హోమ్ సిగ్నల్ని మనం ఫస్ట్ స్టాప్ సిగ్నల్ అంటాం జరుగుతుంది. ఓకేనా? అవుటర్ సిగ్నల్ వేర్ ప్రొవైడెడ్ ఈస్ ద ఫస్ట్ స్టాప్ సిగ్నల్ ఆఫ్ ఎ స్టేషన్ and is located at an adequate distance outside the point up to which the line may be obstructed after line clear has been granted to or obtained by a station in rear. సో ఎక్కడ వరకు అయితే మనము అవుటర్ పాయింట్స్ కాడి నుంచి కొంత అడిక్వేట్ డిస్టెన్స్లో ఈ అవుటర్ సిగ్నల్ అయితే ప్లేస్ చేస్తాము. ఈ అడిక్వేట్ డిస్టెన్స్ బియాండ్ ఉండే ప్లేస్లో మనము అబ్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఒక బండికి లైన్ క్లియర్ ఇచ్చే ముందు కూడా అక్కడ వరకు మనం అబ్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అప్పుడే అటువంటి సిగ్నల్ మనం ఏమంటారంటే అవుటర్ సిగ్నల్ అని అంటాము, అవుటర్ సిగ్నల్ అంటాము. హోమ్ సిగ్నల్, ఒకవేళ ఒక ఏరియాలో ఖచ్చితంగా హోమ్ సిగ్నల్ అంటూ ఉండడం జరుగుతుంది. Home signal is the first stop signal of a station at which an outer signal is not provided, and the second stop signal of a station at which an outer is provided. It shall be located outside all connections on the line to which it refers. సో ఏ స్టేషన్స్లో అయితే అవుటర్ కూడా ప్రొవైడ్ అవుతుందో అప్పుడు ఈ హోమ్ సిగ్నల్ ఏమవుతుంది అంటే సెకండ్ స్టాప్ సిగ్నల్ అవుతుంది. ఒకవేళ ఏ స్టేషన్స్లో అయితే అవుటర్ సిగ్నల్ లేదో ఓన్లీ హోమ్ సిగ్నల్ ఉందో అటువంటి స్టేషన్స్లో ఈ హోమ్ సిగ్నలే ఫస్ట్ స్టాప్ సిగ్నల్ అవుతుంది. సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవుటర్ కానీ హోమ్ కానీ ఏ స్టేషన్స్లో అయితే ఫస్ట్ అవుటర్ అయితే ఉంటుందో ఆ అవుటర్ అన్నది ఫస్ట్ స్టాప్ సిగ్నల్ అవుతుంది. ఏ స్టేషన్స్లో అయితే మనకి హోమ్ సిగ్నల్ ఉంటుందో హోమ్ సిగ్నల్తో పాటు అవుటర్ ఉంటుందో అవుటర్ని అవుటర్ మోస్ట్ సిగ్నల్ అంటారు, ఫస్ట్ స్టాప్ సిగ్నల్ అంటారు. హోమ్ సిగ్నల్ని సెకండ్ స్టాప్ సిగ్నల్ అంటారు. ఎందుకు సెకండ్ స్టాప్ సిగ్నల్ అంటారు? అవుటర్ ఉంది కాబట్టి. ఒకవేళ ఒక స్టేషన్స్లో అవుటర్ సిగ్నల్ అన్నదే లేదు, ఓన్లీ హోమ్ సిగ్నల్ ఉంది, అప్పుడు మనము ఆ హోమ్ సిగ్నల్నే మనము ఫస్ట్ స్టాప్ సిగ్నల్గా పరిగణించడం జరుగుతుంది. ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ స్టాప్ సిగ్నల్. ఇఫ్ దెర్ ఈస్ ఎ అవుటర్ సిగ్నల్, then the home signal will be considered as the second stop signal. Whenever in any stations, if an outer signal is provided, home signal will be considered as the second stop signal of that stations. ఓకేనా? ఎక్కడైతే అవుటర్ ఉంటుందో అది ఫస్ట్ స్టాప్ సిగ్నల్ అవుతుంది, హోమ్ అనేది సెకండ్ స్టాప్ సిగ్నల్. ఎక్కడైతే అవుటర్ లేదో అప్పుడు హోమ్ సిగ్నల్నే మనం ఫస్ట్ స్టాప్ సిగ్నల్ అని అంటాం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ outer is provided, it shall be located outside all connections on the line to which refer.
ఏ లైన్‌కైతే హోమ్ సిగ్నల్‌ని రెఫర్ చేస్తున్నామో వాటన్నిటికి ఔట్ సైడ్ అంటే అన్ని కనెక్షన్స్‌కి ఔట్ సైడ్‌లో ఉంటది. అంటే హోమ్ సిగ్నల్‌కి ఇంకా అవతల మనకి ఎటువంటి పాయింట్స్ ఉండవు. హోమ్ సిగ్నల్ దాటిన తర్వాతే మనకు పాయింట్స్ వస్తాయి. ఈ కనెక్షన్ పాయింట్స్ అన్నిటికి రేర్ మోస్ట్‌లో మనకి హోమ్ సిగ్నల్ ఉంటది. హోమ్ సిగ్నల్ నుంచి సర్టెన్ అడిక్వేట్ డిస్టెన్స్‌లో ఔటర్ సిగ్నల్ అన్నది ఉంటది. ఈ ఫిక్స్డ్ స్టాప్ సిగ్నల్స్, రిసెప్షన్ స్టాప్ సిగ్నల్స్ 3 ఉంటాయని చెప్పాం కదండీ! దాంట్లో ఫస్ట్‌ది ఔటర్ సిగ్నల్, సెకండ్‌ది హోమ్ సిగ్నల్, థర్డ్‌ది రూటింగ్ సిగ్నల్. Routing signal is a signal used to indicate to a locopilot which of two or more diverging route is set for him when the home signal is in consequence of its position inconvenient for this purpose. హోమ్ సిగ్నల్ ఏంటి అంటే రిసీవింగ్ ఎండ్‌లో ఒక ట్రైన్‌ని డైవర్ట్ చేయడానికి అంటే మనం ఏ లైన్‌లోకి తీసుకుంటున్నాము. ఇప్పుడు మనకి ఒక రన్నింగ్ లైన్ ఉంది. దాంతో పాటు ఒక స్టేషన్‌లో యార్డ్ కూడా ఉందనుకోండి. రన్నింగ్ లైన్‌లోకి తీసుకుంటున్నామా? యార్డ్‌లోకి తీసుకుంటున్నామా? అన్నది కూడా అక్కడ మనకు క్లియర్‌గా తెలిసిపోవటం జరుగుతది. నెక్స్ట్ దాంతో పాటు మనకి 2 లైన్స్ ఉన్నప్పుడు రోడ్ మెయిన్ లైన్‌లో తీసుకుంటున్నామా? లేదా లూప్ లైన్‌లో తీసుకుంటున్నామా? అన్నది కూడా మనకి ఆ బ్రాంచెస్ ద్వారా మనకి తెలియటం జరుగుతది. మీకిక్కడ మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే రిసెప్షన్ సిగ్నల్స్ ఎన్ని రకాలు అంటే 3 రకాలు. ఒకటి ఔటర్ సిగ్నల్, రెండోది హోమ్ సిగ్నల్, మూడోది రూటింగ్ సిగ్నల్. ఓకేనా? ఇది రూటింగ్ ఉండటం వల్ల లోకో పైలట్‌కి చాలా కన్వీనియంట్‌గా కన్వే అవ్వడం జరుగుతది. ఏం కన్వే అవుతది? తనని ట్రైను మెయిన్ లైన్‌లో రిసీవ్ చేసుకుంటే రూటింగ్ అన్నది లిట్ అవ్వదు. రూటింగ్‌లో గాని మనకి చాలా టైప్స్ ఉన్నాయి. జంక్షన్ టైప్ ఆఫ్ రూటింగ్ అంటారు. నెక్స్ట్ ఆహ్, స్టెన్సిల్ టైప్ ఆఫ్ రూటింగ్ అంటారు. మల్టీ కలర్ ల్యాంప్ సిగ్నల్ టైప్ ఆఫ్ రూటింగ్స్ అని అనటం జరుగుతది. ఓకేనా? ఏ లైన్‌లోకొస్తుందని లోకో పైలట్‌కి చాలా ఈజీగా తెలిసిపోతది. 3.10 కైండ్స్ ఆఫ్ ఫిక్స్డ్ స్టాప్ సిగ్నల్ ఫర్ ఎ డిపార్టింగ్ ట్రైన్. ఇప్పటి వరకు మనం ఏం చదువుతున్నాం? ఒక ట్రైన్‌ని రిసీవ్ చేసుకునేదానికి ఎన్ని సిగ్నల్స్ ఉంటాయని చూస్తున్నాము. ఇప్పుడు ఒక ట్రైన్‌ని డిస్పాచ్ చేయడానికి ఎన్ని సిగ్నల్స్ ఉంటాయో చూద్దాము. The stop signal which control the movement of a train leaving a station are of the two kinds, namely starter and advanced starter. When a train leaving a station is guided by only one starter signal, it is the last stop signal of a station is called as a starter signal. When a train leaving a station is guided by more than one starter signal, the outermost starter signal is called as the last stop signal of the station and is called is called as the advanced starter. The starter where one such signal is provided or advanced starter shall be fixed at the limit beyond which no train may pass unless the locopilot is given the authority to proceed required under the system of working and shall be placed outside all connections in the line to which it traffics except where otherwise allowed by the approved special instructions. Shunting operations beyond this limit shall be carried out only in accordance with the special instructions. When the advanced starter is provided, the starter referring to the line shall be placed so as to protect the first facing point and the fouling mark of the connections to another running line. సో ఎక్కడైతే మనకి ఫిక్స్డ్ డిపార్చర్ సిగ్నల్స్లో మనకి రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది స్టార్టర్ సిగ్నల్, రెండోది అడ్వాన్స్ స్టార్టర్ సిగ్నల్ లేదా లాస్ట్ స్టాప్ సిగ్నల్. ఏదన్నా ఒక స్టేషను ట్రైన్‌ని డిస్పాచ్ చేయడం కొరకు ఒక్క స్టార్టరే ఉంటే దాన్ని మనం స్టార్టర్ సిగ్నల్ అని అనటం జరుగుతది. ఏ స్టేషన్‌లో అయితే డిస్పాచ్ చేసేటందుకు మనకి 2 సిగ్నల్స్ ఉంటాయో, ఆ 2 సిగ్నల్స్‌లో ఏదైతే ఔటర్ మోస్ట్‌గా ఉంటదో దాన్ని ఏమంటాము అంటే అడ్వాన్స్‌డ్ సిగ్నల్ అని అనటం జరుగుతది. దాన్నేమంటారంటే లాస్ట్ స్టాప్ సిగ్నల్ అని కూడా జరుగుతది. అప్పుడు ఔటర్ మోస్ట్‌గా ఉండేదాన్ని లాస్ట్ స్టాప్ సిగ్నల్ లేదా అడ్వాన్స్‌డ్ స్టార్టర్ అని అనటం జరుగుతది. దానికి లోపల ఉండే సిగ్నల్‌ని స్టార్టర్ సిగ్నల్ అంటారు. ఈ స్టార్టర్ సిగ్నల్ అన్నది పాయింట్స్ దీని తర్వాత స్టార్ట్ సిగ్నల్‌ను పాయింట్స్‌ని ప్రొటెక్ట్ చేస్తది. ఒక బండి పాయింట్ మీదకి వెళ్ళకుండా పాయింట్స్‌ని ప్రొటెక్ట్ చేస్తది. డిస్పాచ్ ఎండ్‌లో ఉండే పాయింట్స్‌ని ప్రొటెక్ట్ చేస్తది. ఓకేనా? ఇది స్టార్టర్ సిగ్నల్. ఇంకొకటి అడ్వాన్స్ స్టార్టర్ సిగ్నల్. ఈ అడ్వాన్స్ స్టార్టర్ సిగ్నల్ అన్నది అథారిటీ టు ప్రొసీడ్ ఇవ్వటం లాంటిది. ఈ అడ్వాన్స్ స్టార్టర్ సిగ్నల్ అన్నది ఎల్ఎస్ఎస్ అన్నది ఇట్ విల్ బైఫర్గేట్, ఇట్ విల్ డివైడ్ ద బ్లాక్ సెక్షన్ అండ్ దెన్ స్టేషన్ సెక్షన్.
స్టేషన్ సెక్షన్ని బ్లాక్ సెక్షన్ని డివైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా. ఎల్ఎస్ఎస్ దాటింది అంటే బ్లాక్ సెక్షన్లోకి ఎంటర్ అయినట్టుగా. ఎల్ఎస్ఎస్కి ముందంతా స్టేషన్ సెక్షన్ ఉండటం జరుగుతుంది. ఓకేనా, ఒక్కసారి ఎస్ఆర్ చూద్దాం. ఇట్ స్టేషన్స్ ప్రొవైడెడ్ విత్ అడ్వాన్స్డ్ స్టార్టర్, ద స్టార్టర్ ఆర్ ద స్టార్టర్స్, ద అడ్వాన్స్ స్టార్టర్ షెల్ బి టేకెన్ ఆఫ్ ఫస్ట్ అండ్ దెన్ ద స్టార్టర్ అండ్ స్టార్టర్స్. An interlocked gate signal provided on a running line and detecting the points shall also be considered as a starter signal for the purpose of this rule. సో ఇక్కడ ఏ సిగ్నల్ కాడైతే రెండు సిగ్నల్స్ డిస్పాచ్ లో రెండు సిగ్నల్స్ ఉంటాయో అప్పుడు ముందుగా మనము అవుటర్ మోస్ట్ లో ఉండే లాస్ట్ స్టాప్ సిగ్నల్ ని టేకెన్ ఆఫ్ చేయాలి. అది టేకెన్ ఆఫ్ అయిన తర్వాతే మనకి స్టార్టర్ సిగ్నల్ ని టేకెన్ ఆఫ్ చేయాలి అన్నది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంటర్లాక్డ్ గేట్ సిగ్నల్ ప్రొవైడెడ్ అన్ ఏ రన్నింగ్ లైన్. ఒక రన్నింగ్ లైన్లో ఇంటర్లాక్డ్ గేట్ సిగ్నల్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇంటర్లాక్డ్ గేట్ సిగ్నల్ అంటే ఏంటి? అది ఇంటర్లాక్ అయి ఉంటుంది. అది మనకి ప్రూఫింగ్ చేయటం జరుగుతుంది. ఎలా ప్రూఫ్ చేస్తుంది అంటే గేట్ క్లోజ్ అయ్యింది అని నిర్ధారించుకున్న తర్వాతే మనకి ఆ సిగ్నల్ అన్నది టేకెన్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ గేట్ ఓపెన్లో ఉన్నప్పుడు మీరు సిగ్నల్ వేసినప్పటికీ కూడా సిగ్నల్ అన్నది టేకెన్ ఆఫ్ అవ్వదు. ఓకేనా, అనే రన్నింగ్ లైన్. అండ్ డిటెక్టింగ్ ద పాయింట్స్ షాల్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ ఎ స్టార్టర్ సిగ్నల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ రూల్. ఏదైతే సరే మన స్టేషన్ సెక్షన్లో ఒక విత్ ఇన్ స్టేషన్ సెక్షన్లో ఒక గేట్ సిగ్నల్ ఉంటుంది. ఆ గేట్ సిగ్నల్ని కూడా మనం ఏం చేస్తాము అంటే మనం స్టార్టర్ సిగ్నల్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ 3.11 ఇంటర్మీడియట్ బ్లాక్ స్టాప్ సిగ్నల్, ఐబి స్టాప్ సిగ్నల్. ఐబి స్టాప్ సిగ్నల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఐబి స్టాప్ సిగ్నల్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ బ్లాక్ స్టాప్ సిగ్నల్ ఇస్ ద హోమ్ సిగ్నల్ ప్రొవైడెడ్ ఎట్ అన్ ఇంటర్మీడియట్ బ్లాక్ పోస్ట్. ఇంటర్మీడియట్ బ్లాక్ పోస్ట్ కాడ ఇది ఒక హోమ్ సిగ్నల్ లాగా యాక్ట్ చేయటం జరుగుతుంది. ఎక్కడైతే ఇంటర్మీడియట్ ఐబి పోస్ట్ ఉంటుందో ఐబి పోస్ట్ కాడ ఈ ఐబి స్టాప్ సిగ్నల్ ఒక హోమ్ సిగ్నల్గా యాక్ట్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ 3.12కి వస్తే కైండ్స్ ఆఫ్ ఫిక్స్డ్ స్టాప్ సిగ్నల్స్ ఇన్ ఆటోమేటిక్ బ్లాక్ టెరిటరీస్. 3.11 ఐబి సిగ్నల్ గురించి చెప్తుంది. 3.12 అనేది మనకి ఆటోమేటిక్ బ్లాక్ టెరిటరీలో స్టాప్ సిగ్నల్స్ గురించి చెప్తుంది. ఎన్ని రకాలు అన్న చెప్తుంది. ఇందాక మనము రిసెప్షన్ సిగ్నల్స్ ఎన్ని రకాలంటే 3 అని చెప్పుకున్నాము. డిస్పాచ్ సిగ్నల్ ఎన్ని రకాలంటే 2 అని చెప్పుకున్నాము. రిసెప్షన్ సిగ్నల్స్లో మనకి 3 రకాలు ఏంటి అంటే ఒకటి హోమ్ సిగ్నల్, రెండోది అవుటర్ సిగ్నల్, మూడోది మనకి రూటింగ్ సిగ్నల్. అదే రిసెప్షన్ సిగ్నల్స్ డిస్పాచ్ సిగ్నల్స్లో మనకి 2 రకాలు ఏంటి అంటే ఒకటి స్టార్టర్, రెండోది అడ్వాన్స్ స్టార్టర్. ఓకేనా. అదే విధంగా ఆటోమేటిక్ బ్లాక్ టెరిటరీలో మనకి స్టాప్ సిగ్నల్స్ ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయి అన్నది ఇప్పుడు చూద్దాం. స్టాప్ సిగ్నల్స్ ఇన్ ఆటోమేటిక్ బ్లాక్ టెరిటరీ షల్ బి కలర్ లైట్ సిగ్నల్స్ అండ్ మే బి ఇన్ ద ఫాలోయింగ్ కైండ్స్. సో ఇక్కడ ఆటోమేటిక్ బ్లాక్ టెరిటరీలో ఓన్లీ కలర్ లైట్సే ఉంటాయి అండి. దాని తర్వాత ఈ ఎన్ని రకాలు ఒకసారి చూద్దాం. ఎన్ని రకాలు అంటే మనకి మొదటిది చూస్తే an automatic stop signal which is not dependent upon the manual operation but is controlled automatically by the passage of a train into, through or out of the automatic block signaling section. సో మనకి ఇక్కడ ఆటోమేటిక్లో లెంతీ బ్లాక్ సెక్షన్స్ని నెంబర్ ఆఫ్ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సెక్టార్స్గా మనము డివైడ్ చేయటం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సెక్షన్స్గా డివైడ్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఏ అనే స్టేషన్ నుంచి బి అనే స్టేషన్స్ మధ్య ఏ బి సి డి ఈ వరకు 5 బ్లాక్ సెక్షన్స్గా డివైడ్ చేయడం జరగవచ్చు. సో ఎక్కడైతే దీని యొక్క ఆపరేషన్స్ మనం మాన్యువల్గా ఏం అవసరం లేదు. మాన్యువల్గా మనం టేకెన్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా దాని యొక్క ఏ విధంగా కంట్రోల్ అవుతుంది అంటే ఆ సిగ్నల్ ఆటోమేటిక్గా ట్రైన్ పాస్ అయ్యే విధానం బట్టి అది కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఒక ట్రైన్ ముందు సిగ్నల్ని క్రాస్ అయింది అనుకోండి, అప్పుడు మనకి కాషన్ అన్నది రావటం. 2 ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్స్ని కూడా క్రాస్ అయిందంటే మనకి అటెన్షన్ అన్నది 3 అయితే మనకి ప్రొసీడ్ అన్నది రావటం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెమీ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్స్ విచ్ ఇస్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ ఆపరేటెడ్ ఎయిదర్ యాజ్ అన్ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్స్ ఆర్ అన్ మాన్యువల్ స్టాప్ సిగ్నల్ యాజ్ ఫాలోస్. సో ఒకటి ఆటోమేటిక్ సిగ్నలింగ్ టెరిటరీలో ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్ అని చెప్పు. రెండోది ఏంటి అంటే సెమీ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్.
సెమీ ఎందుకు అంటున్నామంటే హాఫ్ ఆఫ్ ద అంటే అది మనకు ఒక చాయిస్ ఉంది. ఆ సిగ్నల్ మనం ఎయిదర్ మాన్యువల్ సిగ్నల్ కన్నా యూజ్ చేయొచ్చు, లేదా ఆటోమేటిక్ సిగ్నల్ కన్నా యూజ్ చేయొచ్చు. ఆ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఏమంటున్నాం అంటే సెమీ ఆటోమేటిక్ అని అనటం జరుగుతుంది. ఓకేనా? వెన్ a semi automatic stop signals works as an automatic stop signal, it assumes on and off aspect automatically according to the condition of the automatic block signaling sections ahead. సో ఎప్పుడైతే ఈ సెమీ ఆటోమేటిక్ సిగ్నల్ ఆటోమేటిక్గా యాక్ట్ చేస్తుందో అటువంటి సందర్భంలో స్టాప్ సిగ్నల్ ఏ విధంగా కంట్రోల్ అవుతుంది అంటే సేమ్ మనం ఇందాక ముందుగా చెప్పుకున్న ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్ ఏ విధంగా అయితే passage of the trains of the automatic block signaling section ahead. ముందు ఉండే బ్లాక్ సిగ్నలింగ్ సెక్షన్స్ ముందు ఉండే దాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఒకవేళ అదే సెమీ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్ మాన్యువల్ స్టాప్ సిగ్నల్గా యాక్ట్ చేస్తున్నప్పుడు అది ఆన్ ఆస్పెక్ట్ అన్నది ఆటోమేటికల్గా ట్రైన్ ఆక్యుపై అవగానే అది నార్మల్గా వచ్చేస్తుంది ఆన్ ఆస్పెక్ట్లోది. కానీ assumes off aspect మటుకు off aspect when operated manually and provided the relevant automatic block signaling sections ahead are clear. సో ఇప్పుడు మనకి ఇది సెమీ ఆటోమేటిక్ సిగ్నల్ మాన్యువల్ స్టాప్ సిగ్నల్గా యాక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఆన్ ఆస్పెక్ట్ అన్నది ఆటోమేటిక్గా రావటం జరుగుతుంది. కానీ ఆఫ్ ఆస్పెక్ట్ మటుకు మాన్యువల్గా స్టేషన్ మాస్టర్ ఆపరేట్ చేస్తేనే అవుతుంది. ఇది ఆపరేట్ చేసినప్పటికీ కూడా ఇంకొక కండిషన్ ఏం సాటిస్ఫై చేయాలంటే బ్లాక్ సిగ్నలింగ్ సెక్షన్ ఏదైతే ముందు ఉందో ఆ ముందు ఉండే బ్లాక్ సిగ్నలింగ్ సెక్షన్ కూడా మనకి క్లియర్ ఉండాలి. బట్ ఆల్సో ద అడిక్వేట్ డిస్టెన్స్ 120 మీటర్స్. ఆ నెక్స్ట్ బ్లాక్ సెక్షన్ మరియు అడిక్వేట్ డిస్టెన్స్ అయిన 120 మీటర్స్ క్లియర్గా ఉన్నప్పుడే అది మాన్యువల్ సిగ్నల్ టేకన్ ఆఫ్ చేసినప్పుడు టేకన్ ఆఫ్ అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ when a semi-automatic stop signals works as an automatic stop signal, the A marker provided under the signal is illuminated. When the A marker is extinguished, the signal shall be deemed to be manual stop signal. మనకి లోకో పైలట్కి ఏ విధంగా తెలుస్తుంది ఈ సెమీ ఆటోమేటిక్ సిగ్నల్ అన్నది 2 రకాలుగా వాడవచ్చు. అది మాన్యువల్ స్టాప్ సిగ్నల్గా లేకపోతే ఆటోమేటిక్ స్టాప్ సిగ్నలింగ్గా వాడుతుందా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైనా సరే ఆ సిగ్నల్ పోస్ట్ కింద ఏ మార్కర్ కానీ ఇల్యూమినేట్ అవుతూ ఉంటే వెలుగుతూ ఉంటే అటువంటి సందర్భంలో మనకి అది సెమీ ఆటోమేటిక్ సిగ్నలింగ్గా వర్క్ అవుతుంది అని తెలుస్తుంది. ఒకవేళ ఆ ఏ మార్కర్ అన్నది ఇల్యూమినేట్ అవ్వకుండా ఎక్స్టింగ్విష్ అయ్యి ఉంటే అప్పుడు ఆ సెమీ ఆటోమేటిక్ సిగ్నల్ని మాన్యువల్ స్టాప్ సిగ్నల్గా ట్రీట్ చేయబడును. ఓకేనా? నెక్స్ట్ వెన్ ఎ సెమీ ఆటోమేటిక్ సిగ్నల్ వర్క్స్ అది అయిపోయింది. నెక్స్ట్ బి ఒకసారి చూడండి, ఆప్షన్ బి. A modified semi-automatic signal by converting one of the automatic stop signal in midsection under special instructions. When the A marker is illuminated, the signal works as an automatic stop signal. When the A marker is extinguished, it works as a modified semi-automatic stop signal and assumes off aspect automatically and is taken off manually or it is taken off manually as required. The manual stop signal operated manually which cannot work as a automatic or a semi automatic signal. ఓకేనా? సో ఇక్కడ మనకి సిగ్నల్స్ అన్నది 3 రకాలుగా ఉండటం జరుగుతుంది. ఒకటి ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్, రెండోది సెమీ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్, మూడోది మాన్యువల్ సిగ్నల్స్. ఇక్కడ మనకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఏరియాస్లో కొన్ని జోన్స్లో ఇంటర్మీడియట్గా ఉండే ఆటోమేటిక్ సిగ్నల్ ఏదైనా ఒక సిగ్నల్ ఇంటర్మీడియట్గా ఉండే సిగ్నల్ని మనము మాడిఫై చేస్తాము. ఏ విధంగా మాడిఫై చేస్తాము అంటే మాడిఫైడ్ సెమీ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్గా మనం మాడిఫై చేయటం జరుగుతుంది. అలా చేసినప్పుడు మనకి సిగ్నల్ అన్నది టేకన్ ఆఫ్ అవ్వడానికి ఆటోమేటిక్గా జరగవచ్చు, ఆటోమేటిక్ సిగ్నలింగ్గా వర్క్ చేస్తున్నప్పుడు, లేదా మాన్యువల్ సిగ్నల్గా వర్క్ చేస్తున్నప్పుడు మనకి మాన్యువల్గా టేకన్ ఆఫ్ అవ్వటం జరుగుతుంది. ఆటోమేటిక్గా కాకుండా లేదా సెమీ ఆటోమేటిక్గా కాకుండా ఓన్లీ మాన్యువల్ ఆపరేషన్స్ మీద డిపెండ్ అయితే దాన్ని మాన్యువల్ స్టాప్ సిగ్నల్ అంటారు. అంటే దాన్ని టేకన్ ఆఫ్ చేయాలి అంటే మాన్యువల్గా మనం ఆపరేట్ చేయాలి, ఆన్లోకి మటుకు ఆటోమేటిక్గా వస్తుంది, దాన్ని మాన్యువల్ స్టాప్ సిగ్నల్ అని అనటం జరుగుతుంది.
Color light signals in automatic block territory shall be 3 aspect for or 4 aspect signal. కలర్ లైట్ సిగ్నలింగ్ లో మనకి 3 ఆస్పెక్ట్ కానీ 4 ఆస్పెక్ట్ సిగ్నలింగ్ కానీ ఉండటం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మన ఎస్ఆర్ ఏముందో చూద్దాం. The king knob is provided on the control panel, which when reversed enable the semi-automatic signals on main line to work as an automatic stop signal, facilitating the run through trains. Generally one king knob for each direction is provided. సో ఈ సిగ్నల్స్కి కింగ్ నాబ్ అన్నది ఉండటం జరుగుతుందండి. కింగ్ నాబ్ అన్నది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంట్రోల్ ప్యానల్. ఎప్పుడైతే ఈ కింగ్ నాబ్ని మనం రివర్స్ చేయటం జరిగిందో అప్పుడు ఆ సిగ్నల్ ఆటోమేటిక్ సిగ్నలింగ్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడైతే కింగ్ నాబ్ నార్మల్లో ఉంటుందో అటువంటి సందర్భంలో మనకి ఈ ఆటోమేటిక్ సిగ్నల్ అన్నది మనకి మాన్యువల్ స్టాప్ సిగ్నల్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది అక్కడ విషయం. నెక్స్ట్, వెన్ ఎవర్ ఎనీ మాన్యువల్ స్టాప్ సిగ్నల్ ఇంక్లూడింగ్ సెమీ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్తో పాటుగా డీమ్డ్ టు వర్క్ యాజ్ ఏ మాన్యువల్ స్టాప్ సిగ్నల్ ఆఫ్ రిపోర్టింగ్ స్టేషన్ ఫెయిల్స్, the station master shall authorize the loco pilot to pass a signal at on either by taking off the calling on signal or by issuing the 369.3b, duly compiling the rules under 3.69 and 3.70 as the case may be. In case where LSS is automatic block system, the working in manual mode is authorized by the passing it on. The loco pilot shall proceed with great caution, duly restricting the aspect of the train not exceeding 10 kilometers per hour until the next stop signal is reached irrespective of its aspect. సో ఎప్పుడైనా సరే ఒక మాన్యువల్ స్టాప్ సిగ్నల్ ఇంక్లూడింగ్ సెమీ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్తో పాటుగా అది మాన్యువల్గా వర్క్ చేస్తుంది అన్నప్పుడు ఆ రిపోర్టింగ్ స్టేషన్ ఫెయిల్స్, అది మాన్యువల్ స్టాప్ సిగ్నల్ పనిచేయట్లేదు, ద స్టేషన్ మాస్టర్ షల్ ఆథరైజ్ ద లోకో పైలట్ టు పాస్ ద సిగ్నల్ ఇట్ ఆన్ ఎదర్ బై టేకింగ్. ఆ సిగ్నల్ని పాస్ అవడం కోసం లోకో పైలట్ ఏం చేస్తాడంటే ఒకవేళ సిగ్నల్ టేకన్ ఆఫ్ చేయటమా లేదా 369.3b ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా. సో 3.69 3.70 ఉండే రూల్స్ని ఫాలో అవుతూ మనం ఒక 369.3bని ఇవ్వటం జరుగుతుంది. The case may be in case where LSS in automatic block system working in manual mode is authorized to be passed at on, the loco pilot shall proceed with great caution, duly restricting. ఎప్పుడైతే ఈ ఎల్ఎస్ఎస్ని మనం ఆన్లో పాస్ అవుతుందో, డేంజర్లో పాస్ అవుతుందో అప్పుడు లోకో పైలట్ చాలా చాలా స్పీడ్ని తన రెస్ట్రిక్టెడ్ స్పీడ్ ఏంటి అంటే నాట్ మోర్ దెన్ 10 కిలోమీటర్స్ పర్ అవర్. ఎప్పటి వరకు 10 కిలోమీటర్స్ పర్ అవర్ ఫాలో అవ్వాలి అంటే నెక్స్ట్ బ్లాక్ సెక్షన్కి బ్లాక్ హోమ్ సిగ్నల్ మనకి ముందే కనిపిస్తుంది, అయినప్పటికీ మనం నెక్స్ట్ బ్లాక్ సెక్షన్లో ఉండే ఆటోమేటిక్ సిగ్నలింగ్ ప్రొసీడ్ ఆస్పెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ ఫుట్ ఆఫ్ ద స్టార్టర్ వరకు మనం కాషియస్గానే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ రిమైనింగ్ ఇంటర్మీడియట్లో ఉన్న స్టాప్ సిగ్నల్ ఆస్పెక్ట్ని అప్పటి నుంచి ఫాలో అవ్వాలి. ఓకేనా. Modified semi-automatic stop signals are not available on South Central Railway. ఈ మాడిఫైడ్ సెమీ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్స్ మన జోన్లో ఏమైనా ఉన్నాయి అంటే మన జోన్లో ఎటువంటి మాడిఫైడ్ సెమీ ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్స్ అందుబాటులో లేవు. నెక్స్ట్ 3.13 అన్నది కాలింగ్ ఆన్ సిగ్నల్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ద కాలింగ్ ఆన్ సిగ్నల్ ఈజ్ ఏ సబ్సిడరీ సిగ్నల్ which has no independent aspect in the on position and shall be a short square ended semaphore arm miniature color light provided with a C marker. ఈ కాలింగ్ ఆన్ సిగ్నల్ అన్నది ఒక సబ్సిడరీ సిగ్నల్స్ అంటే ఒక అదనంగా స్టేషన్ మాస్టర్కి ఉపయోగపడే సిగ్నల్. ఓకేనా. ఇది ఆన్ ఆస్పెక్ట్ అంటే దీనికి ఎటువంటి ఇండిపెండెంట్లో ఏ ఆస్పెక్ట్ ఉండదండి ఇండిపెండెంట్లో, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇండివిజువల్గా ఉండేది కాదు, ఏదో ఒక సిగ్నల్ పోస్ట్ కింద మనం ప్లేస్ చేయాలి. ఓకేనా. సెమాఫోర్ సిగ్నల్ ఎట్లా ఉంటుంది, స్క్వైర్ ఎండెడ్ సెమాఫోర్ ఉంటుంది. కలర్ లైట్ సిగ్నలింగ్లో మినియేచర్ ఎల్లో లైట్ సిగ్నలింగ్ ఉంటుంది. మరియు కలర్ లైట్ సిగ్నలింగ్ టెరిటరీలో సి మార్కర్ కూడా ఉంటుంది. సి మార్కర్ ఉంది అంటే అది కాలింగ్ ఆన్ సిగ్నల్. పి మార్కర్ ఉంది అంటే అది పర్మిసిబుల్ సిగ్నల్స్. Next, a calling on signal where provided shall be fixed below a stop signal governing the approach of a train. Under special instructions, the calling on signal may be provided below any stop signal except the last stop signal. So calling on signal ఎక్కడైతే ప్రొవైడ్ అయిందో అక్కడ shall be fixed below a stop signal governing the approach of the train.
స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బాగా గుర్తుపెట్టుకుని, అప్రూవ్డ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ కాదు, స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఒక కాలింగ్ ఆన్ సిగ్నల్ని ఏ సిగ్నల్ పోస్ట్ కిందన్నా ఏ సిగ్నల్ స్టాప్ పోస్ట్ కిందన్నా కానీ మనం పెట్టవచ్చు. ఎక్సెప్ట్ లాస్ట్ స్టాప్ సిగ్నల్ కాడ కాకుండా మిగతా అన్ని చోట్ల మనం దీన్ని అమర్చవచ్చు. ఏ కాలింగ్ ఆన్ సిగ్నల్ when taken off calls the loco pilot of a train to draw ahead with caution after the train has been brought to a stop, even through the stop signal above it is at on and indicates to the loco pilot that he should be prepared to stop short of any obstruction. Calling on signal shall show no light in the on position. The aspect and indication of the semaphore calling on signals and the miniature are shown below. సో ఇక్కడ ఒక్కసారి చూస్తే మనం కాలింగ్ ఆన్ సిగ్నల్ గురించి ఒక్కసారి చూడండి. ఇది మన కాలింగ్ ఆన్ సిగ్నల్. ఈ కాలింగ్ ఆన్ సిగ్నల్ అన్నది కలర్ లైట్ పొజిషనింగ్ లో ఉంటుంది మరియు సెమాఫోర్ లో కూడా ఉంటుంది. కలర్ లైట్ సిగ్నలింగ్ టెరిటరీలో మనకి సి మార్కర్తో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆన్ ఆస్పెక్ట్ ఏ విధంగా ఉండదు. ఆన్ ఆస్పెక్ట్ సిగ్నల్ అది ఆన్లో ఉంది అంటే ఏ సిగ్నల్ అయితే దానిపైన ఉంటుందో ఆ సిగ్నల్ ఆస్పెక్ట్ని ఫాలో అయ్యి మనం లోకో పైలట్ ట్రైన్ డీల్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే కాలింగ్ ఆన్ సిగ్నల్ టేకన్ ఆఫ్ చేయాలి అంటే అటువంటి సందర్భంలో మనం టేకన్ ఆఫ్ చేసినప్పుడు పొజిషన్ లైట్ కలర్ లైట్ సిగ్నలింగ్ టెరిటరీలో మనకి మినియేచర్ ఎల్లో చూపించడం జరుగుతుంది. ఈ కాలింగ్ ఆన్ సిగ్నల్ అన్నది టేకన్ ఆఫ్ అయిన తర్వాత ఏం ఇండికేట్ చేస్తుంది అంటే లోకో పైలట్కి ప్రొసీడ్ కాషియస్లీ, అంతేగాని ఎటువంటి స్పీడ్ ఏం చెప్పలేదండి. ప్రొసీడ్ కాషియస్లీ అండ్ బీ ప్రిపేర్ టు స్టాప్ షార్ట్ ఆఫ్ ఎనీ అబ్స్ట్రక్షన్. ఏదన్నా ఆటంకం వస్తే ఆపుకునే విధంగా మీ ట్రైన్ యొక్క లోకో పైలట్ స్పీడ్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. సో యూ షుడ్ రిమెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ దెర్ ఈస్ నో ఎస్ఆర్ ఫర్ పాసింగ్ ద కాలింగ్ ఆన్ సిగ్నల్. కాలింగ్ ఆన్ సిగ్నల్ని పాస్ అవ్వడానికి ఎటువంటి స్పీడ్ రెస్ట్రిక్షన్స్ ఉంది అంటే ఎటువంటిది లేదు. కానీ ఎలా వెళ్ళాలి అంటే ప్రొసీడ్ అండ్ బీ ప్రిపేర్డ్ టు స్టాప్ షార్ట్ ఆఫ్ ఎనీ అబ్స్ట్రక్షన్. ఏదన్నా అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఆపుకునే విధంగా వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి సెమాఫోర్ సిగ్నలింగ్ టెరిటరీలో మనకి స్క్వైర్ ఎండెడ్ ఆర్మ్ ఉంటుంది. ఇక్కడ ఆన్ పొజిషన్లో చూడండి, ఆఫ్ పొజిషన్లో కింద ఉన్న కాలింగ్ అని ఏ విధంగా ఉంది మనకి ప్రొసీడ్ స్లో, స్టాప్ ఏంటంటే డ్రా హెడ్ విత్ కాషన్ అండ్ బీ ప్రిపేర్ టు స్టాప్ షార్ట్ ఆఫ్ ఎనీ అబ్స్ట్రక్షన్స్. ఈ సెమాఫోర్లో ఉండే కాలింగ్ ఆన్ సిగ్నల్ 45 degrees డౌన్ అవటం అంటే టేకెన్ ఆఫ్ అవ్వటము. అదే మల్టిపుల్ ఆస్పెక్ట్ సిగ్నలింగ్ టెరిటరీలో కాలింగ్ ఆన్ కలర్ లైట్ మల్టిపుల్ ఆస్పెక్ట్ సిగ్నలింగ్ టెరిటరీలో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనం ఒకసారి కింద డయాగ్రామ్ లో చూపించిన విధంగా చూద్దాము. మినియేచర్ సెమాఫోర్ ఆర్మ్ టైప్ కాలింగ్ ఆన్ సిగ్నల్ మల్టిపుల్ ఆస్పెక్ట్ సిగ్నలింగ్ లో ఆన్ ఆస్పెక్ట్ లో ఏమి ఉండదంటే ఆన్ ఆస్పెక్ట్ అన్నది దానికి ఉండదు, డిఫాల్ట్ గా ఎటువంటి లైట్ వెళ్ళకుండా ఉంటుంది. లోకో పైలట్ షెల్ ఒబే ద ఆస్పెక్ట్ ఆఫ్ ద స్టాప్ సిగ్నల్. ఆ పైన ఉండే స్టాప్ సిగ్నల్ ఒబే చేయాలి. అదే ఒకవేళ టేకెన్ ఆఫ్ అయింది అనుకోండి మల్టిపుల్ కలర్ లైట్ సిగ్నలింగ్ లో 45 degrees అప్పుకి రైజ్ అవ్వడం జరుగుతుంది బాటమ్ లో. సో అప్పుడు లోకో పైలట్కి ఏం ఇండికేషన్ ఉంటుంది అంటే స్టాప్ అండ్ దెన్ డ్రా హెడ్ విత్ కాషన్ అండ్ బీ ప్రిపేర్డ్ టు స్టాప్ షార్ట్ ఆఫ్ ఎనీ అబ్స్ట్రక్షన్. సో స్లోగా నువ్వు మూవ్ అవ్వు, కానీ ఏదన్నా ఆటంకం వస్తే ఆపుకునే విధంగా నువ్వు స్పీడ్ని రెగ్యులేట్ చేసుకోవాలి, అంతేగాని ఎటువంటి స్పీడ్ రెస్ట్రిక్షన్ అన్నది ఇక్కడ ఇవ్వలేదు. సో టూ ఆస్పెక్ట్ కలర్ లైట్ సిగ్నలింగ్ టెరిటరీలో కాలింగ్ ఆన్ సిగ్నల్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి కింద సి మార్కర్ ఉంది అంటే దాని కింద సిగ్నల్ పోస్ట్ కింద ఒక కాలింగ్ ఆన్ సిగ్నల్ అన్నది ప్రొవైడ్ చేయడం జరిగింది. సి మార్కర్ ఇండికేట్ ద కాలింగ్ ఆన్ సిగ్నల్, జీ మార్కర్ ఇండికేట్ ద గేట్ సిగ్నల్, పి మార్కర్ ఇండికేట్ ద పర్మిసిబుల్ సిగ్నల్స్ ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇల్యూమినేటెడ్ ఏ మార్కర్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే కలర్ లైట్ సిగ్నలింగ్ టెరిటరీలో రిపీటింగ్ సిగ్నల్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. చూడండి మనకి ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తున్నాయో. టూ ఆస్పెక్ట్ సిగ్నలింగ్ టెరిటరీలో ఆన్ ఆస్పెక్ట్లో అది లైట్ అన్నది ఏమీ ఎలగదు. అది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే లోకో పైలట్ షెల్ ఒబే ద ఆస్పెక్ట్ ఆఫ్ ద స్టాప్ సిగ్నల్ అబోవ్. సో ఏ సిగ్నల్ పోస్ట్ అయితే మనకి కాలింగ్ ఆన్ ఉందో దాని పైన ఉండే సిగ్నల్ ఆస్పెక్ట్ని బ్లైండ్గా ఫాలో అయిపోవాలి.
ఒకవేళ ప్రొ ప్రొ టేకెన్ ఆఫ్ అయిందనుకోండి, కాలింగ్ ఆన్ సిగ్నల్ టేకెన్ ఆఫ్ అవ్వాలంటే ముందుగా మనం లోకో పైలట్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లోకో పైలట్ ఫూట్ ఆఫ్ ద స్టార్టర్ వరకు వస్తారు. కాలింగ్ ఆన్ జోన్‌కి వచ్చిన తర్వాత మనకొక ఇండికేషన్ అన్నది రావటం జరుగుతది. ఆడియో బజర్ అన్నది రావటం జరుగుతది. దాని తర్వాత మనము హోమ్ సిగ్నల్ నాబ్‌ని నార్మల్ చేసి, కాలింగ్ ఆన్ సిగ్నల్‌ని నాబ్‌ని రివర్స్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. దానికి ముందు మీరేం చేయాలి అంటే, కాలింగ్ ఆన్ సిగ్నల్ ఎక్కడి వరకైతే మనం ట్రైన్ రిసీవ్ చేయడానికి వాడుతున్నామో, అక్కడి వరకు లైన్ మొత్తం ఫ్రీగా అబ్స్ట్రక్షన్ లేకుండా ఉండేటట్టుగా చూడాలి. నెక్స్ట్ పాయింట్స్‌ని కూడా అన్నీ ప్రాపర్‌గా సెట్ అయినలా చూడాలి. ఆ బిట్వీన్‌లో ఏదన్నా ఈ లెవెల్ క్రాసింగ్ గేట్స్ ఉన్నాయంటే అవి కూడా క్లోజ్ అయినాయో లేదో మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా అప్పుడు లోకో పైలట్‌కి సిగ్నల్ టేకెన్ ఆఫ్ అయిన తర్వాత మనకి కొన్ని స్టేషన్స్‌లో 2 మినిట్స్ వస్తది. 2 మినిట్స్ తర్వాత సిగ్నల్ టేకెన్ ఆఫ్ అవుతది. ఇంకొన్ని స్టేషన్స్‌లో 6 మినిట్స్ తర్వాత అది టేకెన్ ఆఫ్ అవ్వటం జరుగుతది. ఓకేనా? ఇండికేట్ ఏం చేస్తది అంటే ప్రొసీడ్ అండ్ డ్రా అహెడ్ విత్ కాషన్ అండ్ బీ ప్రిపేర్డ్ టు స్టాప్ షార్ట్ ఆఫ్ ఎనీ అబ్స్ట్రక్షన్స్. ఏదైనా అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఆపుకునేందుకు సిద్ధంగా ఉండాలి. అదే మల్టిపుల్ కలర్ లైట్ సిగ్నలింగ్ టెరిటరీలో కూడా కాలింగ్ అని ఇలాగే ఉంటుంది. ఆన్ ఆస్పెక్ట్లో ఎటువంటి లైట్ వెలగదు. ఆఫ్ ఆస్పెక్ట్లో మటుకు మనకి ఒక మినియేచర్ ఎల్లో లైట్ వెలగటం జరుగుతుంది. ఆన్ ఆస్పెక్ట్ మనకి లోకో పైలట్ షెల్ ఒబే ద ఆస్పెక్ట్ ఆఫ్ ద స్టాప్ సిగ్నల్ అబౌట్. ఆన్ ఆస్పెక్ట్ కాలింగ్ ఆన్ సిగ్నల్ ఆన్లో ఉంది అంటే పైన ఉండే స్టాప్ సిగ్నల్ ఏ ఆస్పెక్ట్ అయితే చూపిస్తుందో ఆ ఆస్పెక్ట్ చూపించటం, ఆ ఆస్పెక్ట్ ప్రకారం లోకో పైలట్ రన్ అవుతారు. ఒకవేళ కాలింగ్ ఆన్ సిగ్నల్ టేకెన్ ఆఫ్ అయినప్పుడు మనకి లోకో పైలట్ ఏం చేయాలి అంటే స్లోగా డ్రాగ్ చేస్తూ అండ్ బీ ప్రిపేర్ టు స్టాప్ షార్ట్ ఆఫ్ ఎనీ అబ్స్ట్రక్షన్. ఏదైనా అబ్స్ట్రక్షన్ వస్తే అక్కడ ఆగేందుకు సిద్ధంగా ఉండేటట్టుగా ఉండాలి. కాలింగ్ ఆన్ సిగ్నల్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ సి మార్కర్. Calling on signal is taken off whenever it is taken off. It is a miniature yellow light will be lit. In on position there is no light for the calling on signal. సెమాఫోర్లో మనకి స్క్వైర్ ఎండెడ్ సెమాఫోర్ సిగ్నల్ ఉంటుంది. అది ఇక్కడ వరకు కాలింగ్ ఆన్ సిగ్నల్ గురించి. కాలింగ్ ఆన్ సిగ్నల్ మనకి 3.12లో చెప్పడం జరుగుతుంది. 3.14లో షంట్ సిగ్నల్ గురించి చెప్పడం జరుగుతుంది. ఏం రాస్తుందో ఒక్కసారి షంట్ సిగ్నల్ గురించి చూద్దాము. కాలింగ్ ఆన్ సిగ్నల్ గురించి ఏం రాస్తుందో ఒక్కసారి మనం చూడటం జరుగుతుంది. షంట్ సిగ్నల్ గురించి ఇప్పుడు మనం షంట్ సిగ్నల్ రాద్దాం. 3.14 of GNSR tells about the shunt signal. A shunt signal is a subsidiary signal and shall be either a white disc with a red bar across it. ఒక వైట్ డిస్క్ ఉండి రెడ్ బార్ అక్రాస్ అడ్డంగా రెడ్ బార్ ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ పొజిషన్ లైట్ సిగ్నల్స్. రెండు రకాల మనకి షంట్ సిగ్నల్స్ ఉంటుంది. ఒకటి వైట్ డిస్క్ విత్ డిస్క్ లాగా ఉంటుంది, దానికి రెడ్ బార్ అన్నది ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ పొజిషన్ లైట్ సిగ్నల్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు అండర్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్ షంట్ సిగ్నల్ మేబీ ఏ మినియేచర్ సెమాఫోర్ కూడా ఉంటుంది. అంటే మొత్తం మనకి షంట్ సిగ్నల్స్ మూడు రకాలు ఉంటుంది. వైట్ డిస్క్ విత్ రెడ్ బార్ అక్రాస్, నెక్స్ట్ పొజిషన్ లైట్ సిగ్నల్స్, నెక్స్ట్ షంట్ సిగ్నల్ మినియేచర్ ఎల్లో ఆర్మ్ సెమాఫోర్ ఆర్మ్ కూడా మనకి షంట్ సిగ్నల్ ఉండటం జరుగుతుంది. షంట్ సిగ్నల్స్ కంట్రోల్ షంటింగ్ మూమెంట్. షంట్ సిగ్నల్ మెయిన్ పని ఏంది? అది షంటింగ్ మూమెంట్. అంటే లోకో పైలట్కి స్టేషన్ మాస్టర్కి అదనంగా ఉపయోగపడే ఒక సిగ్నల్స్. షంటరింగ్ అంటే మనకి ట్రైన్ మూమెంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వడానికి స్టార్టర్ సిగ్నల్తో పాటు షంటింగ్ చేయడం కొరకు ఈ సిగ్నల్స్ని వాడటం జరుగుతుంది. షంట్ సిగ్నల్ మే బి ప్లేస్డ్ ఆన్ ఏ పోస్ట్ బై ఇట్ సెల్ఫ్ ఆర్ బిలో స్టాప్ సిగ్నల్ అదర్ దెన్ ద ఫస్ట్ స్టాప్ సిగ్నల్. ఒక షంట్ సిగ్నల్ మనము తనంతట తానే ఒక పోస్ట్‌గా ఇండిపెండెంట్ పోస్ట్‌గా మనము పెట్టవచ్చు, అమర్చవచ్చు. అలా కాకుండా ఒక స్టాప్ సిగ్నల్ కింద కూడా మనం అమర్చవచ్చు. ఏ స్టాప్ సిగ్నల్ దగ్గర కన్నా గాని మనం అమర్చవచ్చు అంటే కాదు. అన్ని స్టాప్ సిగ్నల్ దగ్గర మనం దాన్ని అరేంజ్ చేయటం కుదరదు. అరేంజ్ చేయకూడదు కూడా. సో, ఏ సిగ్నల్ అయితే అంటే ఫస్ట్ స్టాప్ సిగ్నల్ కాకుండా ఏ సిగ్నల్ దగ్గరన్నా కూడా మనం షంట్ సిగ్నల్‌ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇంకొకటి మోర్ దెన్ వన్ షంట్ సిగ్నల్ మే బి ప్లేస్డ్ ఆన్ ద సేమ్ పోస్ట్ and so placed the topmost shunt signal shall apply to the extreme left hand line and the second shunt signal from the top shall apply to the next line from the left and so on. సో ఒక షంట్ సిగ్నలే ఉండాలా అంటే అలా కాదు. ఒకదానికన్నా ఎక్కువ షంట్ సిగ్నల్ కూడా పెట్టవచ్చు. సో 2, 3 షంట్ సిగ్నల్స్ ఉన్నప్పుడు లోకో పైలట్‌కి కన్ఫ్యూజన్ అన్నది రావడం జరుగుతుంది.
ఈ షంట్ సిగ్నల్ ఏ లైన్‌కి సంబంధించింది? ఎందుకంటే ఒకే సిగ్నల్ పోస్ట్ మీద 3 షంట్ సిగ్నల్స్ పెడితే ఏ లైన్‌కి సంబంధించిన షంట్ సిగ్నల్ అన్నది. సో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో మనకి ఏలైతే టాప్ మోస్ట్ షంట్ సిగ్నల్ అన్నది ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో ఉండే లైన్ ఏదైతే ఉంటదో ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్‌లో ఉండే లైన్‌ని ఇండికేట్ చేస్తది. దాని కింద ఉండే లైన్ సెకండ్ లెఫ్ట్, దాని కింద ఉండే లైన్ థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్ అలా ఇండికేట్ చేసుకోవడం జరుగుతది. సో, మిమ్మల్ని అడిగే బిట్ ఏందంటే ఒక్క షంట్ సిగ్నల్ కాకుండా ఒకటి కన్నా ఎక్కువ షంట్ సిగ్నల్ ఒక స్టాప్ సిగ్నల్ కింద పెట్టవచ్చా అని అడిగినప్పుడు మీరు యెస్ పెట్టవచ్చు అని చెప్పాలి. ఎప్పుడైనా సరే ఒక షంట్ సిగ్నల్ కన్నా ఎక్కువ షంట్ సిగ్నల్స్ ఉన్నప్పుడు అప్పుడు మనకి టాప్ మోస్ట్‌లో ఉండే షంట్ సిగ్నల్ ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ ఎండ్‌లో ఉండే లైన్‌ని ఇండికేట్ చేస్తది. దాని కింద ఉండే షంట్ సిగ్నల్ ఎక్స్‌ట్రీమ్ సెకండ్ లెఫ్ట్‌లో ఉండేదాన్ని ఇండికేట్ చేస్తది. దాని కింద ఉండే షంట్ సిగ్నల్ ఎక్స్‌ట్రీమ్ థర్డ్ లెఫ్ట్ లైన్‌కి ఇండికేట్ చేయడం జరుగుతాది. వెన్ ఎ షంట్ సిగ్నల్ ఈస్ టేకెన్ ఆఫ్, it authorizes the loco pilot to draw ahead with caution for shunting purpose, although stop signal if any above it is at on. సో ఎప్పుడైనా సరే షంట్ సిగ్నల్ మనం టేకెన్ ఆఫ్ చేస్తే లోకో పైలట్కి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే డ్రా హెడ్ ఫర్ షంటింగ్ పర్పస్ కోసం నువ్వు ట్రైన్ ముందుకు లాగు అని చెప్పటం జరుగుతుంది. కాషియస్గా లావాలి. స్పీడ్ నాట్ ఎక్సీడింగ్ 15 కిలోమీటర్స్ పర్ అవర్, 15 కిలోమీటర్స్ పర్ అవర్ కన్నా ఎక్కువగా అవ్వకుండా మనము ఈ షంట్ సిగ్నల్ టేకెన్ ఆఫ్ చేసినప్పుడు లోకో పైలట్ డ్రాగ్ చేయవచ్చు. When a shunt signal is placed below a stop signal, it shall show no light in the on position. మనకి ఇక్కడ 2 రకాల పొజిషన్ లైట్ సిగ్నల్స్ ఉంటాయి షంట్ సిగ్నల్స్‌లో. ఒకటి ఒక స్టాప్ సిగ్నల్ పోస్ట్ కింద అమర్చటం లేదా ఇండివిడ్యువల్‌గా పెట్టడం. ఎప్పుడన్నా సరే ఒక సిగ్నల్ పోస్ట్ కింద ఉన్నప్పుడు నార్మల్ యాస్పెక్ట్‌లో డిఫాల్ట్‌గా అది ఎటువంటి లైటు వెలగదు. ఓకేనా? నెక్స్ట్ ఏదన్నా ఒక స్టాప్ సిగ్నల్ పోస్ట్ కింద కాకుండా ఇండివిడ్యువల్‌గా పెట్టినప్పుడు అది 2 హారిజంటల్ వైట్ లైట్స్ లిట్ అవ్వడం జరుగుతాది. ఓకేనా? ఇది ఆన్ పొజిషన్‌లో ఉన్నప్పుడు స్టాప్ డెడ్ ఇండికేట్ చేయడం జరుగుతాది. ఒకవేళ ఆన్ పొజిషన్‌లో కాకుండా ఒక షంట్ సిగ్నల్‌ని టేకెన్ ఆఫ్ చేసినప్పుడు 2 రకాలు ఉంటాయని చెప్పాను కదండీ. ఒక షంట్ సిగ్నల్ పొజిషన్ లైట్ సిగ్నల్ కింద, అంటే ఒక స్టాప్ సిగ్నల్ కింద ఉండొచ్చు. ఒక స్టాప్ సిగ్నల్ కింద ఉన్నప్పుడు సిగ్నల్ టేకెన్ ఆఫ్ అయినప్పుడు డయాగ్నల్లీ 2 వైట్ లైట్స్ వెలగటం జరుగుతాది. డయాగ్నల్‌గా 2 వైట్ లైట్స్ వెలిగటం జరిగినప్పుడు మనకి లోకో పైలట్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే డ్రా అహెడ్ విత్ కాషియస్ నాట్ ఎక్సీడింగ్ స్పీడ్ ఆఫ్ 15 కిలోమీటర్స్ పర్ అవర్. అదే ఒక ఇండివిడ్యువల్ షంట్ సిగ్నల్ కూడా టేకెన్ ఆఫ్ అయినప్పుడు మనకి 2 వైట్ డయాగ్నల్ లైట్స్‌ని వెలగటం జరుగుతాది. ఇన్ కేస్ షంట్ సిగ్నల్ ఈస్ నాట్ ప్రొవైడెడ్, హ్యాండ్ సిగ్నల్ మే బి యూజ్డ్ ఫర్ షంటింగ్. ఏ లైన్‌కి అయితే షంట్ సిగ్నల్ ప్రొవైడ్ చేయలేదో అటువంటి సందర్భంలో మనం హ్యాండ్ షంటింగ్ కూడా చేయవచ్చు. హ్యాండ్ సిగ్నల్స్‌ని మనం ప్రొవైడ్ చేయవచ్చు. ద ఆస్పెక్ట్ అండ్ ఇండికేషన్ ఆఫ్ ఎ డిస్క్ టైప్ షంట్ సిగ్నల్స్ ఆర్ షోన్ బిలో. ఇప్పుడు మీకు ఈ డయాగ్రామ్‌లో చూడండి, డిస్క్ టైప్ షంట్ సిగ్నల్స్ ఉన్నాయి చూడండి. డిస్క్ టైప్ షంట్ సిగ్నల్ ఇది మనకి ఆన్ ఆస్పెక్ట్‌లో, అంటే ఆన్ పొజిషన్‌లో ఎలా ఉంది, స్టాప్ అని ఉంది. ఏం ఇండికేట్ చేస్తది? స్టాప్ డెడ్ అని ఇండికేట్ చేయడం జరుగుతుంది. అదే ఆఫ్ పొజిషన్లో అయితే ప్రొసీడ్ స్లో. అదే దాని యొక్క ఇండికేషన్ ఏంది? ప్రొసీడ్ విత్ కాషన్ ఫర్ షంటింగ్ పర్పస్. డిస్క్ టైప్ షంట్ సిగ్నల్ మల్టీ ఆస్పెక్ట్ సిగ్నలింగ్ టెరిటరీలో రైజ్ అవుద్ది. ఆ డిస్క్ బ్యాండ్ ఉంది కదండి, ఆ బ్యాండ్ అన్నది టాప్కి 45 మీటర్స్ రైజ్ అవటం జరుగుతుంది. అదే మనకి 2 ఆస్పెక్ట్ సిగ్నలింగ్లో డిస్క్ అనేది మనకి కిందకి మనకి 45 డిగ్రీస్ కిందకి జరగటం జరుగుతుంది. ఓకేనా? ఇది కూడా సేమ్ అండి. ఆన్ ఆస్పెక్ట్లో స్టాప్ డెడ్ అని ఉంటుంది. అదే టేకెన్ ఆఫ్ అయినప్పుడు ప్రొసీడ్ స్లో ఆస్పెక్ట్ చూపిస్తుంది. ప్రొసీడ్ విత్ కాషన్ ఫర్ షంటింగ్ పర్పస్ కోసము కాషియస్గా ముందుకు మూవ్ అవ్వచ్చు. ఓకేనా? సో కింద చూపించిన డయాగ్రామ్ ఒకసారి చూస్తే మీరు ఇక్కడ ద ఆస్పెక్ట్ అండ్ ఇండికేషన్ ఆఫ్ ఏ పొజిషన్ లైట్ షంట్ సిగ్నల్ చెప్పేటప్పుడు నేనేం చెప్పాను మీకు? 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఒక సిగ్నల్ పోస్ట్ కిందన్నా, ఒక స్టాప్ సిగ్నల్ పోస్ట్ కిందన్నా అరేంజ్ చేయవచ్చు, లేదా ఇండివిజువల్గా అరేంజ్ చేయవచ్చు. ఒకవేళ ఇండివిజువల్గా అరేంజ్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుందండి. మనకి ఆన్ పొజిషన్లో స్టాప్ డెడ్ ఉంటుంది. ఆఫ్ పొజిషన్లో వైట్గా రెండు లైట్స్ వైట్గా వెలగటం, డయాగ్నల్గా వెలగటం జరుగుతుంది.
సో అదేవిధంగా సెమాఫోర్ సిగ్నలింగ్ కూడా ఉంటుంది. సెమాఫోర్ ఉంటుంది, డిస్క్ సిగ్నల్స్ ఉంటాయి, దాంతోపాటు పొజిషన్ లైట్ సిగ్నల్స్ ఉంటుంది. ఓకేనా? ఈ సెమాఫోర్ సిగ్నల్స్ కింద చూపించిన విధంగా ఉండటం జరుగుతుంది. టూ ఆస్పెక్ట్ సిగ్నలింగ్ టెరిటరీలో మనకి ఈ సెమాఫోర్ సిగ్నల్ అనేది స్క్వైర్ ఎండెడ్లో ఉంటుంది. ఆన్ ఆస్పెక్ట్ ఈ బొమ్మ చూపించిన విధంగా, స్టాప్ ఆస్పెక్ట్ చూపిస్తే దాని ఇండికేషన్ స్టాప్ డెడ్ అని ఉంటుంది. ప్రొసీడ్ ఆస్పెక్ట్ చూపిస్తే ప్రొసీడ్ విత్ కాషన్ ఫర్ షంటింగ్ పర్పస్ కోసం ప్రొసీడ్ అవటం జరుగుతుంది. ఇది సెమాఫోర్. సెమాఫోర్లో కూడా మల్టీ ఆస్పెక్ట్ సిగ్నలింగ్ టెరిటరీలో సెమాఫోర్ ఏంటంటే 45 degrees రైజ్ అవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది కంప్లీట్గా మనకి షంట్ సిగ్నల్ గురించి. మీకు మెయిన్గా అడిగే పాయింట్స్ ఏంటి అంటే షంట్ సిగ్నల్స్లో, షంట్ సిగ్నల్ అన్నది ఏ టైప్ ఆఫ్ సిగ్నల్ అని అనటం జరుగుతుంది. షంట్ సిగ్నల్ అనేది ఒక సెమాఫోర్ సిగ్నల్. ఈ షంట్ సిగ్నల్ అన్నది ఏ సిగ్నల్ పోస్ట్ కింద పెట్టవచ్చు, ఏ సిగ్నల్ కింద పోస్ట్ కింద పెట్టరాదు అంటే ఎనీ స్టాప్ సిగ్నల్ కింద మనం ఒక షంట్ సిగ్నల్ని ప్లేస్ చేయొచ్చు. ఒక్క సిగ్నల్ ఎక్సెప్ట్ ఫస్ట్ స్టాప్ సిగ్నల్ తప్ప మిగతా అన్ని సిగ్నల్స్లో మనం అరేంజ్ చేయవచ్చు. పొజిషన్ లైట్ సిగ్నలింగ్లో ఒక షంట్ సిగ్నల్ ఒక స్టాప్ సిగ్నల్ కిందన్నా ఉంటుంది, లేదా ఇండివిజువల్గానే ఉంటుంది. ఇప్పుడు ఒక స్టాప్ సిగ్నల్ కింద ఉన్నప్పుడు ఆన్ పొజిషన్లో ఎటువంటి బల్బు వెలగదు. టేకన్ అప్ అయినప్పుడు 2 వైట్ లైట్స్ డయాగ్నల్గా లిట్ అవడం జరుగుతుంది. అదే మనకి ఇండివిజువల్గా ఉన్నప్పుడు నార్మల్ ఆన్ పొజిషన్లో మనకి 2 వైట్ లైట్ హారిజెంటల్గా ఉంటుంది. అదే టేకన్ ఆఫ్ చేసినప్పుడు 2 వైట్ లైట్స్ మనకి డయాగ్నల్గా లిట్ అవుతాయి ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు. ఓకేనా? ఇన్ కేస్ ద షంట్ సిగ్నల్ ఇంక్లూడింగ్ ఏ షంట్ సిగ్నల్ ప్లేస్డ్ బిలో ఏ స్టాప్ సిగ్నల్ is defective, the loco pilot shall be authorized by a written authority in form number 369(3)B to pass a signals at on position. In addition to the written authority, a proceed hand signal shall also be exhibited at the foot of the defective shunt signal. ఓకేనా? సో ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ఈ షంట్ సిగ్నల్ ఎప్పుడన్నా కానీ పాడైపోతే, అది డిఫెక్టివ్గా ఉన్న సందర్భంలో మనం పేపర్ అథారిటీ 369(3)B అనే అథారిటీ ఇస్తాము. ఎప్పుడైతే మనం 369(3)B అథారిటీ ఇస్తున్నామో అటువంటప్పుడు ఆ షంట్ సిగ్నల్ ఎక్కడ వరకు అయితే ప్రొటెక్ట్ చేస్తుందో పాయింట్స్ని, ఆ పాయింట్స్ అన్నిటినీ మనం క్లాంప్ చేసుకొని ప్రాపర్గా సెట్ చేసుకొని క్లాంప్ చేసి ప్యాడ్లాక్ చేసుకొని అప్పుడే మనం 369(3)B ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? సో అది ఆన్ పొజిషన్లో అప్పుడు అతను పాస్ అవ్వట్టు. 369(3)B ఇచ్చేసి సైలెంట్గా ఉంటానంటే కుదరదు. ఇన్ అడిషన్ టు ద 369(3)B, ద కాంపిటెంట్ రైల్వే సర్వెంట్ షల్ షో ఏ ప్రొసీడ్ హ్యాండ్ సిగ్నల్. ఒక ప్రొసీడ్ హ్యాండ్ సిగ్నల్ కూడా చూపించాలి. ఎందుకు అంటే నేను పాయింట్స్ మొత్తాన్ని ప్రాపర్గా సెట్ చేశాను, క్లాంప్ చేశాను, ప్యాడ్లాక్ చేశాను అని మీనింగ్ అన్నమాట. ఓకేనా? గేట్ స్టాప్ సిగ్నల్ ప్రొటెక్టింగ్ ద లెవెల్ క్రాసింగ్ ఇన్సైడ్ స్టేషన్ లిమిట్ షల్ బి టేకెన్ ఆఫ్ ఫర్ షంటింగ్ మూవ్మెంట్ పాస్ట్ దెమ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చెప్పింది ఏంటి అంటే ఎప్పుడైతే సరే ఒక షంటింగ్ మూవ్మెంట్ జరిగేటప్పుడు ఒక గేట్ సిగ్నల్ కూడా ఉందంటే ఆ గేట్ సిగ్నల్ కూడా మనం షంటింగ్ పర్పస్ కోసం టేకన్ ఆఫ్ చేయవచ్చు అని చెప్తున్నారు. స్టేషన్ సెక్షన్లో విత్ ఇన్ హోమ్ సిగ్నల్ లోపల మనకు ఒక గేట్ సిగ్నల్ ఉంది అంటే ఆ గేట్ క్లోజ్ అయిన తర్వాత ఆ సిగ్నల్ కూడా షంటింగ్ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం బై టేకన్ ఆఫింగ్. ఆ సిగ్నల్ టేకన్ ఆఫ్ చేయటం ద్వారా మనము గేట్ ద్వారా పాస్ అవటం జరుగుతుంది. షంటింగ్ పర్పస్ కోసం వితిన్ స్టేషన్ సెక్షన్లో ఉండే గేట్ సిగ్నల్స్ కానీ టేకన్ ఉన్నప్పుడు ఆ గేట్ని క్లోజ్ చేసి ఆ సిగ్నల్ని కూడా షంటింగ్ పర్పస్ కోసం వాడవచ్చు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, షంటింగ్ పర్మిటెడ్ ఇండికేటర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఎట్ సర్టెన్ స్టేషన్. కొన్ని స్టేషన్స్లో షంటింగ్ పర్మిటెడ్ ఇండికేటర్స్ ఉంటుంది. షంటింగ్ పర్మిటెడ్ ఇండికేటర్స్ అన్నది సిగ్నల్స్ కాదు, అవి యొక్క కొన్ని ఆంప్లియన్సెస్ మాత్రమే, which work in the conjunction with the stop signals and are provided for shunting movement in either direction on the non-interlocked portion of the yard. ఎక్కడైతే నాన్ ఇంటర్లాక్డ్ పోర్షన్ ఉంటుందో యార్డ్లో అండ్ ఇంటర్లాకింగ్ లేని చోట ఇట్లాంటి ఆంప్లియన్సెస్ పెడతారు. ఏదేం కోసం? షంటింగ్ పర్పస్ కోసము ఇక్కడ మనకి షంటింగ్ పర్మిటెడ్ ఇండికేటర్స్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. సో అదర్ ఇంటర్లాక్డ్ పొజిషన్ నుంచి ఐసోలేట్ చేయడం జరుగుతుంది లైన్స్. ఇట్ షోస్ ఇన్ బోత్ డైరెక్షన్. ఇది 2 డైరెక్షన్ వైపు చూపిస్తుంది. బై డేలో ఏ విధంగా ఉంటుందంటే బ్లాక్ డిస్క్ విత్ ఎల్లో క్రాస్ బార్, ఒక బ్లాక్ కలర్లో పూసిన ఒక డిస్క్, దానికి ఎల్లో క్రాస్ బార్ వేసి ఉంటుంది. ఇట్ షోస్ ఇన్ బోత్ డైరెక్షన్, 2 డైరెక్షన్లో చూపిస్తామండి, అటువైపు ఇటువైపు, స్టేషన్ వైపు బ్లాక్ సెక్షన్ వైపు.
ఓకేనా. బై నైట్ by day a black disc with a yellow cross painted on it, and by night a yellow cross light, or both by day or night a yellow cross light when shunting is permitted. ఎక్కడైతే మనకి రెండు డైరెక్షన్ వైపు ఇది మనకి ఉండటం జరుగుతుంది. ఒక బ్లాక్ డిస్క్ క్రాస్ ఎల్లో క్రాస్ పెయింటింగ్ అంటే ఎక్స్ మార్కులతో ఎల్లో క్రాస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నైట్ టైంలో అయితే ఎల్లో క్రాస్ లైట్ ఉంటుంది. బోత్ బై డే అండ్ నైట్ కూడా ఎల్లో క్రాస్ లైట్ అది లిట్ అయింది అంటే షంటింగ్ చేయడం కొరకు సిద్ధంగా ఉన్నాము, షంటింగ్కి యూజ్ చేయొచ్చు అన్నట్టుగా. ద పర్సన్ ఆపరేటింగ్ ద గ్రౌండ్ లీవర్ ఆఫ్ ఎ షంటింగ్ పర్మిటెడ్ ఇండికేటర్స్ ఫర్ పర్ఫార్మింగ్ ద షంటింగ్ షెల్ బిఫోర్ రిటర్నింగ్ ద లీవర్ టు నార్మల్ పర్సనల్లీ ఎన్షూర్ దిస్ ఈజ్ ద ఫౌలింగ్ మార్క్ ఆఫ్ ద కన్సర్న్ పాయింట్స్ ఆర్ క్లియర్. ఎప్పుడన్నా సరే మనము ఒక లీవర్ని ఆపరేట్ చేయడం ద్వారా షంటింగ్ పర్మిటెడ్ ఇండికేటర్స్ మనం ఆపరేట్ చేస్తామో, అది ఆపరేట్ చేసి మనం మళ్ళీ దాన్ని నార్మల్గా లిఫ్ట్ చేసి అంటే నార్మల్ పొజిషన్లో మనం దాన్ని పెట్టే ముందుగా మనం ఏం చేయాలి అంటే ఫౌలింగ్ మార్క్ అన్నది అబ్స్ట్రక్షన్ ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఫౌలింగ్ మార్క్ అన్నది దానికి అబ్స్ట్రక్షన్ ఏదైనా ఉందా లేదా అని ఎన్ష్యూర్ చేసిన తర్వాతే మనం ఏం చేయాలి అంటే ఆ లీవర్ని నార్మల్ పొజిషన్లోకి మళ్ళీ రిటర్న్ చేసేయాలి. దెన్ ద షంటింగ్ పర్మిటెడ్ ఇండికేటర్స్ ఇస్ డిఫెక్ట్ అయినప్పుడు స్టేషన్ మాస్టర్ అలైజ్ టు ఇష్యూ ద లోకో పైలట్. షంటింగ్ పర్మిటెడ్ ఇండికేటర్స్ ఫెయిల్ అయినా, షంట్ సిగ్నల్ ఫెయిల్ అయినా కూడా మనం ఇచ్చే అథారిటీ ఏంటి అంటే 369(3)B. దాంతో పాటుగా షంటింగ్ పర్పస్ కాబట్టి మనం ప్రొసీడ్ హ్యాండ్ సిగ్నల్ కూడా చూపించడం జరుగుతుంది. దానితో పాటుగా ఒక్కసారి మనం ఎప్పుడన్నా సరే 369(3)B ఇస్తున్నాము అంటే ఏ సిగ్నల్కి అయితే 369(3)B ఇస్తున్నామో ఆ సిగ్నల్ ఎక్కడ వరకు అయితే మనకి పాయింట్స్ని ప్రొటెక్ట్ చేస్తుందో అన్ని పాయింట్స్ని సెట్ చేసుకోవాలి, ఫేసింగ్ పాయింట్స్ని క్లాంప్ చేసుకోవాలి, ప్యాడ్లాక్ వేసుకోవాలి. ఓకేనా. Detailed instructions regarding the working of the shunting permitted indicator shall be incorporated in the SWR. సో ఏ విధంగా ఈ షంటింగ్ పర్మిటెడ్ ఇండికేటర్స్ ఏ విధంగా వర్క్ చేయాలి అన్నది మనకి మన స్టేషన్ వర్కింగ్ రూల్స్లో మనకి పొందుపరచడం జరుగుతుంది. ద పాయింట్ ఇండికేటర్స్ విచ్ ప్రొవైడ్ షల్ బి అబ్జర్వ్డ్ డ్యూరింగ్ షంటింగ్ ఆపరేషన్స్. షంటింగ్ ఆపరేషన్స్లో ఏదైతే పాయింట్ ఇండికేటర్స్ అంటే పాయింట్ నార్మల్లో ఉందా రివర్స్లో ఉండదని ఇండికేట్ చేసేది, అప్పుడు ఆ పాయింట్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. షంటింగ్ పర్ఫామ్ చేసేటప్పుడు షంటరు మరియు షంటింగ్ గార్డు అవి కూడా అబ్జర్వ్ చేయాలి. పాయింట్ ఇండికేటర్స్ కూడా పాయింట్ మనకి ఎలా కావాలి, అది ఎలా సెట్ అయ్యి ఉంది, ఒకవేళ మనకు కావాల్సిన రివర్స్లో అది నార్మల్గా సెట్ అయిపోతే ఇమీడియట్గా మనము దాన్ని ఆపివేయాలి. షంటింగ్ మూమెంట్ ఆపేసి స్టేషన్ మాస్టర్కి ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేయాలి. 3.15 3.16లో కోయాక్టింగ్ సిగ్నల్ మరియు రిపీటింగ్ సిగ్నల్స్ అని ఉంటుంది. ఈ కోయాక్టింగ్ రిపీటింగ్ సిగ్నల్స్ కూడా మనకి ఏంటి అంటే సబ్సిడరీ సిగ్నల్స్. ముందుగా మనకు సబ్సిడరీ సిగ్నల్స్ అన్నది 4 రకాలుగా ఉంటుంది. ఒక సిగ్నల్ ఏంటి అంటే సబ్సిడరీ సిగ్నల్స్ కాలింగ్ ఆన్ సిగ్నల్. సెకండ్ సబ్సిడరీ సిగ్నల్ ఏంటంటే షంట్ సిగ్నల్. మూడో సబ్సిడరీ సిగ్నల్ ఏంటి అంటే కోయాక్టింగ్ సిగ్నల్. నాలుగోది ఏంటి అంటే రిపీటింగ్ సిగ్నల్. 3.15లో కోయాక్టింగ్ సిగ్నల్ గురించి చదువుతాం. కోయాక్టింగ్ సిగ్నల్స్ అంటే అది డూప్లికేట్ సిగ్నల్ అండి, ఒక జెరాక్స్ సిగ్నల్ లాగా ఫిక్స్డ్ బిలో ఆర్డినరీ సిగ్నల్స్ and are provided where in consequence of the height of the signals post or of there being an overbridge or other obstacles, the main arm or the light is not in view of the loco pilot during the whole time that the train is approaching it. సో ఎప్పుడైనా సరే లోకో పైలట్ ఒక సిగ్నల్ పోస్ట్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఒక బ్రిడ్జ్ ద్వారా కానీ లేదా ఒక హైట్గా ఉండటం వల్ల ద్వారా కానీ ఆ సిగ్నల్ పోస్ట్ మనకి కనిపించట్లేదు. అటువంటి సందర్భంలో ఆ సిగ్నల్ని మనం డూప్లికేట్ చేసి ఎల్లప్పుడూ 24 అవర్స్లో ఎల్లప్పుడూ మనకు ఆ సిగ్నల్ కనిపించే విధంగా అరేంజ్ చేయటమే కోయాక్టింగ్ సిగ్నల్. ఒకవేళ హైట్ తక్కువగా ఉంది, అందువల్ల మనకు సిగ్నల్ కనిపించట్లేదు అంటే మనం దాన్ని ఏం చేస్తామంటే హైట్ రైజ్ చేసి ఇంకొక సిగ్నల్ పెడతాం. రెండు ఒక ఆస్పెక్ట్ చూపిస్తుంది. పైన ఒక సిగ్నల్ ఉంటుంది, కింద ఒక సిగ్నల్ ఉంటుంది. రెండు ఒకే ఆస్పెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఒక ట్రైన్ అప్రోచ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఆ సిగ్నల్ కనిపించకపోవచ్చు, నార్మల్గా ఉండదు, అందువల్ల పైన సిగ్నల్ని చూసుకుంటాడు. పైకి వెళ్ళిన తర్వాత లోకో పైలట్ ఒక రైజింగ్ గ్రేడియంట్ రీచ్ అయిన తర్వాత మనకి పై సిగ్నల్ కనిపించకపోవచ్చు, కింద సిగ్నల్ కనిపించవచ్చు. ఏదైనా విధంగా ఆ రెండు సిగ్నల్స్లో ఒక సిగ్నల్ అయితే కంటిన్యూస్గా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి సిగ్నల్స్ని మనం ఏమంటామంటే కోయాక్టింగ్ సిగ్నల్స్ అని అంటం జరుగుతుంది. కోయాక్టింగ్ సిగ్నల్ షల్ బి ఫిట్టెడ్ ఎట్ సచ్ హైట్
that either the main arm or the light or the co-acting arm or the light is always visible. ఇది ఇంపార్టెంట్. అది ఏ విధంగా ఫిక్స్ అవ్వాలి అంటే ఎల్లప్పుడూ ఎయిదర్ కోయాక్టింగ్ సిగ్నల్ కానీ లేదా దాని కింద ఉన్న నార్మల్ సిగ్నల్ కానీ ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండే విధంగా మనము దాన్ని అరేంజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ టైప్ ఆఫ్ సిగ్నల్ ఏంటంటే రిపీటింగ్ సిగ్నల్. ఈ రిపీటింగ్ సిగ్నల్స్ ఏంటి అంటే ఇది కూడా ఒక సబ్సిడరీ సిగ్నల్. A signal placed in rear of a fixed signal for the purpose of repeating to the locopilot of an approaching train. The aspect of the fixed signals in advance is called as a repeating signal. సో ముందు ఉండే సిగ్నల్ యొక్క ఆస్పెక్ట్ని మనకి రిపీట్ చేయడం జరుగుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. డిస్టెంట్ సిగ్నల్ అనేది ఏమవుతుందంటే ఆస్పెక్ట్ ముందున్న ఆస్పెక్ట్ ప్రీ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆ సిగ్నల్ ఆస్పెక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఆ సిగ్నల్ని రిపీటింగ్ సిగ్నల్ అంటారు. ఇది 3.16లో ఉండటం జరుగుతుంది. రిపీటింగ్ సిగ్నల్ షల్ బి ప్రొవైడెడ్ విత్ ఏ ఆర్ మార్కర్ అండ్ షల్ బి ఆఫ్ డాష్. రిపీటింగ్ సిగ్నల్ మనం ఐడెంటిఫై చేయడం కొరకు మనకు ఆర్ మార్కర్తో సూచించడం జరుగుతుంది. అది మనకి ఒక బ్యానర్ టైప్ అన్న ఉండొచ్చు, స్క్వైర్ ఎండెడ్ సెమాఫోర్ ఆర్మ్ ఉన్నాయి ఉండొచ్చు, లేదా కలర్ లైట్ సిగ్నలింగ్ అన్న అయి ఉండొచ్చు. ద ఆస్పెక్ట్ ఇల్యూమినేషన్ ఆఫ్ ఎ బ్యానర్ టైప్ సిగ్నల్ అయితే మటుకు రిపీటింగ్ సిగ్నల్ ఈ విధంగా ఉంటుంది. ఆర్ మార్కర్ ఉంటుంది, డయాగ్రామ్లో చూపించిన విధంగా హారిజెంటల్గా ఉంటుంది. అప్పుడు అది ఆన్లో ఉన్నట్టుగా. ఆన్లో ఉందంటే అది రిపీట్ ఏ సిగ్నల్ని అయితే రిపీట్ చేస్తుందో అది కూడా ఆన్లో ఉన్నట్టుగా. ఓకేనా. నెక్స్ట్ సిగ్నల్ మనకి టేకన్ ఆఫ్ అయినప్పుడు ఇది డయాగ్నల్గా ఉంటుంది. అప్పుడు టేకన్ ఆఫ్ అయిందన్నమాట. సిగ్నల్ విచ్ ఇట్ రిపీట్ ఈజ్ ఎట్ ఆఫ్. ఏ సిగ్నల్ అయితే అది రిపీట్ చేస్తుందో ఆ సిగ్నల్ కూడా అది ఆఫ్ ఆస్పెక్ట్లో ఉంది అని దాని మీనింగ్. బ్యానర్ టైప్లో కాకుండా రిపీటింగ్ సిగ్నల్ సెమాఫోర్లో ఉండొచ్చు, కలర్ లైట్లో ఉండొచ్చు. ఒకవేళ సెమాఫోర్లో ఉంటే మనకి ఈ స్క్వైర్ ఎండెడ్ సిగ్నల్ ఉంటుంది ఆన్ పొజిషన్లో. ఆ స్క్వైర్ ఎండెడ్ ఆర్మ్ హారిజెంటల్గా ఉందంటే ఆన్ పొజిషన్. సిగ్నల్ విచ్ ఇట్ రిపీట్స్ ఈజ్ ఎట్ ఆన్. ఏ సిగ్నల్ అయితే అది రిపీట్ చేస్తుందో ఆన్లో ఉన్నట్టుగా. అట్లా కాకుండా అది మనకి 45 మీటర్స్ కానీ డౌన్ ఇన్క్లైన్ అయ్యింది అంటే సిగ్నల్ విచ్ ఇట్ రిపీట్స్ ఈజ్ ఎట్ ఆఫ్. ఏ సిగ్నల్ అయితే అది రిపీట్ చేస్తుందో ఆ సిగ్నల్ టేకన్ ఆఫ్ అయ్యింది అని మీనింగ్. ఓకేనా. ద ఆస్పెక్ట్ అండ్ ఇండికేషన్ ఆఫ్ ఎ కలర్ లైట్ టైప్ రిపీటింగ్ సిగ్నల్. కలర్ లైట్ టైప్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే లైట్స్ ఉంటాయండి. కలర్ లైట్ టైప్ రిపీటింగ్ సిగ్నల్స్ అన్నది మనకి ఇల్యూమినేటెడ్ ఆర్ మార్కర్తో ఉండటం జరుగుతుంది. ఓకేనా. వెన్ స్టాప్ సిగ్నల్ లొకేటెడ్ ఇన్ ద టూ ఆస్పెక్ట్ సిగ్నలింగ్ టెరిటరీ కెనాట్ బి సీన్ ఫ్రమ్ ద ప్రాపర్ డిస్టెన్స్. ఏ రిపీటింగ్ సిగ్నల్ షల్ బి ప్రొవైడెడ్ ఎట్ అన్ అడిక్వేట్ డిస్టెన్స్ ఇన్ రేర్ ఆఫ్ ఇట్. సో ఎప్పుడైతే సరే టూ ఆస్పెక్ట్ సిగ్నలింగ్లో ఆ సిగ్నల్ అన్నది మనకి కనిపించలేదు అన్నప్పుడు ఈ రిపీటింగ్ సిగ్నల్ అన్నది మనం అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సిగ్నల్ ఏం చేస్తుంది, ముందు సిగ్నల్ని మనకి రిపీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి కలర్ లైట్ సిగ్నలింగ్ టెరిటరీలో ఇల్యూమినేటెడ్ ఆర్ మార్కర్ ఉంటుంది. నార్మల్ మనకి బ్యానర్ టైప్ కానీ లేదా సెమాఫోర్లో మటుకు ఆర్ మార్కర్తో ఇండికేట్ చేయడం జరిగి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ రిపీట్ సిగ్నల్లో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే, రిపీటింగ్ సిగ్నల్ షల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ స్టాప్ సిగ్నల్. ఈ రిపీటింగ్ సిగ్నల్లో మనము ఒక స్టాప్ సిగ్నల్గా మనం ట్రీట్ చేయకూడదు. ఇట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ద ఆన్ పొజిషన్ విత్ కాషన్ ప్రిపేరింగ్ టు స్టాప్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్ సిగ్నల్. ఇట్ కెన్ బి పాస్డ్ ఇన్ ద ఆన్ పొజిషన్. ఒకవేళ ఇది ఆన్ పొజిషన్లో ఉందంటే ఏంది, ఆన్ పొజిషన్లో కూడా దీన్ని పాస్ అవ్వచ్చు రిపీటింగ్ సిగ్నల్ కాబట్టి. ఎందుకంటే మనం ఇది రిపీటింగ్ సిగ్నల్ ఏదైతే ఉందో అది ఆన్లో లేదు. ఏ సిగ్నల్ అయితే మనం రిపీట్ చేస్తున్నాం ఆ సిగ్నల్ ఆన్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆగి అక్కడ ఆగటం అనవసరం కదా. అందువల్ల ఒక స్టాప్ సిగ్నల్ అనేది రిపీట్ చేస్తుంది. అందువల్ల దీన్ని పాస్ అవ్వచ్చు. యాక్చువల్గా మన ఇంటెన్షన్ ఏంటి, ఏదైతే స్టాప్ సిగ్నల్ ఉందో అక్కడ ఆగాలి. కానీ అది సరిగ్గా కనిపించటం లేదు కాబట్టి మనకి రిపీటింగ్ సిగ్నల్ పెట్టాం. ఈ రిపీటింగ్ సిగ్నల్ ఆన్లో పాస్ అయ్యి ఏ ఫిక్స్డ్ స్టాప్ సిగ్నల్ అయితే ఉంటుందో ఆ ఫిక్స్డ్ స్టాప్ సిగ్నల్కి కాడ మనం బండిని ఆపవచ్చు. నెక్స్ట్ బ్యానర్ టైప్ రిపీటింగ్ సిగ్నల్ షల్ నాట్ బి లిట్ ఎట్ నైట్ టైంలో బ్యానర్ టైప్ సిగ్నల్ రిపీటింగ్ సిగ్నల్స్ మనం వెలిగించలేము. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ ఎ లోకో పైలట్ నోటీసెస్ ద రిపీటింగ్ సిగ్నల్ ఈజ్ ఇన్ ఎనీ వే డిఫెక్టివ్, ఇట్ షల్ బి అడ్వైజ్ ఇన్ రైటింగ్ ద స్టేషన్ మాస్టర్ ఆఫ్ ద నెక్స్ట్ స్టాపింగ్ స్టేషన్. సో ఎక్కడైనా సరే లోకో పైలట్ ఈ రిపీటింగ్ సిగ్నల్ డిఫెక్టివ్గా ఉంది అని అబ్జర్వ్ చేశాడో అప్పుడు నెక్స్ట్ స్టాపింగ్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ నెక్స్ట్ స్టాపింగ్ స్టేషన్స్లో రిటర్న్గా లోకో పైలట్ అతనికి
ఫెయిల్యూర్ అన్నది ఇవ్వటం జరుగుతుంది. రిపీట్ చేయాలి ఈ పర్టికులర్ స్టేషన్స్లో ఈ పర్టికులర్ రిపీటింగ్ సిగ్నల్ అన్నది ఫెయిల్ అయింది అని మీనింగ్. నెక్స్ట్ స్టార్టర్ ఇండికేటర్ షెల్ బి ప్రొవైడెడ్ టు రిపీట్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ద స్టార్టర్ యాజ్ అన్ ఎయిడ్ టు ద గార్డ్ టు ఎనేబుల్ హిమ్ టు నో ద ఆస్పెక్ట్ ఆఫ్ ద స్టార్టర్. స్టార్టర్ సిగ్నల్ బండి స్టేషన్లోకి వచ్చినప్పుడు కూడా ఒక సిగ్నల్ టేకన్ ఆఫ్ అయితే టీఎంఆర్ కూడా కనిపించే విధంగా, ఒక ట్రైన్ మేనేజర్కి కూడా కనిపించే విధంగా ఒక రిపీటింగ్ సిగ్నల్ అన్నది రిపీట్ చేయడం జరుగుతుంది. దిస్ ఇండికేటర్ మే బి ప్రొవైడెడ్ at a convenient place. The starter indicator shall exhibit no light when starter is at on. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సిగ్నల్ మటుకు అది ఆన్లో ఉన్నప్పుడు ఎటువంటి లైట్ చూపించదు. ఈ స్టార్టర్ ఆన్లో ఉన్నప్పుడు, ఒకవేళ స్టార్టర్ టేకెన్ ఆఫ్ అయినప్పుడు మటుకు ఒక ఎల్లో లైట్ అన్నది వెలగటం జరుగుతుంది. ఇది ఎవరికి కావాలి? స్టార్టర్ సిగ్నల్ ఆల్రెడీ పాస్ అయిపోయి స్టార్టర్ దగ్గర ఉంటుంది. ఈ రిపీటింగ్ సిగ్నల్ ఎవరికి కావాలి? లోకో పైలట్ కనిపిస్తుంది, రిపీటింగ్ సిగ్నల్ కనిపించదు, గార్డ్ కోసం పెట్టారన్నమాట. అప్పుడు స్టార్టర్ సిగ్నల్ ఆన్లో ఉన్నప్పుడు ఎటువంటి లైట్ వెలగదు. స్టార్టర్ సిగ్నల్ టేకెన్ ఆఫ్ అయినప్పుడు మటుకు మనకేమవుతుంది అంటే ఎల్లో లైట్ వెలుగుతుంది. అప్పుడు గార్డుకి కూడా కనిపించడం జరుగుతుంది. ఆ సిగ్నల్ కనిపిస్తుంది, స్టార్ట్ సిగ్నల్ టేకెన్ ఆఫ్ చేశారు అని తను గార్డ్ ఏం చేస్తాడంటే గార్డ్ యొక్క కన్సర్న్ని చెప్తాడు, మీరు బండిని స్టార్ట్ చేసుకోవచ్చు అని కన్సర్న్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం 3.16 వరకు, ఈరోజు మనం ఏం చదువుకున్నాము అంటే 3.8లో ఇండికేషన్ ఆఫ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్టాప్ సిగ్నల్స్ అండ్ దర్ ఇండికేషన్ గురించి చదువుకున్నాం. 3.9లో రిసెప్షన్ సిగ్నల్స్ యొక్క టైప్ చదువుకున్నాము. 3.10లో డిస్పాచ్ సిగ్నల్స్ యొక్క టైప్ చదువుకున్నాము. 3.11లో ఐబీ సిగ్నల్ గురించి చదువుకున్నాము. 3.12లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆటోమేటిక్ సిగ్నల్సింగ్ ఉన్నాయో చదువుకున్నాము. ఒకటి ఆటోమేటిక్ సిగ్నలింగ్ టెరిటరీలో ఆటోమేటిక్ సిగ్నల్, నెక్స్ట్ సెమీ ఆటోమేటిక్, నెక్స్ట్ మాన్యువల్, 3 టైప్స్ ఉంటుంది. దీని తర్వాత మనం 3.13లో కాలింగ్ ఆన్ సిగ్నల్ గురించి చదువుకున్నాం. కాలింగ్ ఆన్ అన్నది సి మార్కర్తో ఐడెంటిఫై చేస్తారు. ఇది ఒక ఫిక్స్డ్ స్టాప్ సిగ్నల్ కింద అమర్చడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫిక్స్డ్ స్టాప్ సిగ్నల్ వర్క్ చేయట్లేదో అటువంటి సందర్భంలో ఈ కాలింగ్ ఆన్ సిగ్నల్ టేకెన్ ఆఫ్ చేసుకొని ఒక బండిని కాషియస్గా ప్రొసీడ్ అవి అండ్ బీ ప్రిపేర్ టు స్టాప్ షార్ట్ ఆఫ్ ఎనీ అబ్స్ట్రక్షన్. ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే ఆగే విధంగా లోకో పైలట్కి రావాలి. లోకో పైలట్ ముందుగా ఆ ఫుట్ ఆఫ్ ద స్టార్టర్ సిగ్నల్కి రావాలి. అక్కడ కాలింగ్ ఆన్ సిగ్నల్ టేకెన్ ఆఫ్ చేసినప్పుడు ఈ కాలింగ్ ఆన్ సిగ్నల్ అన్నది కలర్ లైట్ సిగ్నలింగ్ టెరిటరీలో మనకి ఒక మినియేచర్ ఎల్లో కలర్లో లిట్ అవటం జరుగుతుంది. 3.14లో షంట్ సిగ్నల్స్ గురించి చదువుకున్నాము. 3.15లో మనకి కోయాక్టింగ్ సిగ్నల్స్ గురించి చదువుకున్నాం. 3.16లో రిపీటింగ్ సిగ్నల్స్ గురించి చదువుకున్నాం. రిపీటింగ్ సిగ్నల్ అంటే ఏం లేదండి, ఏ పర్టికులర్ స్టాప్ సిగ్నల్ అయితే మనకి లోకో పైలట్ కనిపించదో ఆ పర్టికులర్ ఆ సిగ్నల్ మనం రిపీట్ చేయడం జరుగుతుంది. రిపీటింగ్ సిగ్నల్ ఆన్లో కూడా మనం పాస్ అవ్వచ్చు. రిపీటింగ్ సిగ్నల్ స్టార్టర్కి ఉన్నప్పుడు, అది స్టార్టర్ డేంజర్లో ఉన్నప్పుడు ఏ స్టార్టర్ని అయితే అది రిపీట్ చేస్తుందో అది టేకెన్ ఆఫ్ అవ్వాల్సిన అవసరం లేదు ఆన్లో ఉన్నప్పుడు. ఓన్లీ టేకెన్ ఆఫ్ అయినప్పుడు మటుకే రిపీటింగ్ సిగ్నల్ స్టార్టర్ కాడ ఉన్న స్టార్టర్ని రిపీట్ చేసేటప్పుడు అది టేకెన్ ఆఫ్ అవుతుంది, ఎల్లో లైట్ చూపిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని గార్డ్ గారు చూసి స్టార్టర్ సిగ్నల్ ఉన్నది మన బండికి వేశారు అని చెప్పేసి అతను బండిని స్టార్ట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ వరకు మనం 3.16 రూల్స్ కంప్లీట్ చేసాము. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మనం లైన్ బై లైన్ చదువుకుంటున్నాము జిఎన్ఎస్ఆర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్లో మనం ఇప్పటివరకు చదువుకునేటప్పుడు చాలా మార్కర్స్ బోర్డ్ని మనం చూసాము. ఐబీ మార్కర్ బోర్డ్ని ఐబీతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఐబీ సిగ్నల్స్ని ఒక రిపీటింగ్ సిగ్నల్స్ని ఆర్ సిగ్నల్తో రిపీట్ చేయడం జరుగుతుంది. ఒక కాలింగ్ ఆన్ సిగ్నల్ని సి మార్కర్తోను, ఒక గేట్ సిగ్నల్ని జీ మార్కర్తోను, ఒక డిస్టెంట్ సిగ్నల్ని పి మార్కర్తోను మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ సిగ్నల్ని ఏ మార్కర్తోను, సెమీ ఆటోమేటిక్ సిగ్నల్ ఆటోమేటిక్గా వర్క్ అవుతున్నప్పుడు ఇల్యూమినేటెడ్ ఏ మార్కర్తో మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ సిగ్నల్ అనే టాపిక్ని 3.16 వరకు క్లియర్గా చదువుకున్నాం. ఇది చదివిన తర్వాత మీరు ఎంసీక్యూ కూడా చూడండి. ఓకేనా? ఈ రూల్స్ అన్నది టైం టు టైం అప్డేట్ అవుతూ ఉంటుంది. నేను చెప్పే ప్రతి పాయింట్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నేను చెప్పేది ఓన్లీ ఫర్ ఎల్డీసీ ఎగ్జామ్ పర్పస్ కోసమే, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. నేను చెప్పేది ఓన్లీ ఎల్డీసీ ఎగ్జామ్ పర్పస్ కోసమే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.